గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరిగ్గా పడుకోమ్మా. నలుగురు కోసం బస్సు, దాంట్లో నేను కండక్టర్. కర్మ, ఈడొక బట్టతల, ఈడొక సొట్టతల. రాత్రి సూపర్ ఫిగర్. ఇక్కడే కూర్చోటం మంచిది. ఏంటి బామ్మ, నీ మనవరాలా? సంబంధం చూడడానికి వెళ్తారా? లేదు, గంగావరం పెద్దమ్మ గుడికి ఉదయాన్నే 4 గంటలకు లేచి సుప్రభాత పూజ చేయించాలని నేను నా మనవరాలు వెళుతున్నాం. నీకు విషయం తెలుసా? గంగవరం వెళ్ళాలంటే దయ్యాల దెబ్బలో దిగి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. పైగా ఈ రాత్రి వెళ్ళాలి. మీరు పోయి చేరినట్టే. ఎందుకు కుదరదు? మేం ఖచ్చితంగా వెళ్లే తీరాలి. ఏంటి వెళ్ళి తీరాలా? చూడు బామ్మ, నీకు విషయం తెలుసా? దెయ్యాలు ఎక్కువగా తిరుగుతుండడం వల్ల ఆ ఊరికి దెయ్యాల దిబ్బ అని పేరు పెట్టారు తెలుసా? సరైన టైం చూసుకుని గుడికి బయలుదేరారు మీరు. వయసు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లే టైం ఇది. మేం కరెక్ట్ టైంకే బయలుదేరాం, కానీ డైరెక్ట్ బస్సు దొరకలేదు. ఆ బస్సు ఈ బస్సు మారొచ్చేసరికి టైం అయింది. దానికి ఓ మంచి ఐడియా ఉంది బామ్మ. ఏంటది? ఈ బస్సు అరగొండ వరకు పెడుతుంది. అక్కడ మా ఇల్లుంది. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్న జాలికి వెళ్ళిపోవచ్చు. ఏయ్, మర్యాదగా బస్సు ఆపు, లేదంటే ఇద్దరం దూకేస్తాం. మోహన్ చూడు, ఇంట్లో నిద్ర చెయ్యాలంట. ఇలా చూడు బామ్మ, రాత్రి 12 గంటలకు మీ ఇద్దరిని దయ్యాల దెబ్బ దగ్గర వదిలిపెడితే రేపు పొద్దున మీ ఇద్దరి శవాల్ని మేము పేపర్లో చూడాల్సిందే. మా గురించి నువ్వేం బాధపడక్కర్లేదు, మేం దెయ్యాల దెబ్బ దగ్గరే దిగుతాం. దింపుతావా లేదా? చూడు ముసల్దానా, ఏం చెప్పినా నీకు అర్థమయ్యట్లేదే. సరే, ఓ పని చేస్తా, మిమ్మల్ని దయ్యాల దెబ్బ దగ్గర దించుతా. అక్కడ కాళీముత్తని ఓ బండోడు ఉంటాడు. వాడున్నాడా? మీ అదృష్టం, వాడే తీసుకెళ్లి దించుతాడు. ఒకవేళ వాడు లేడనుకో, మీ ఇద్దరు బస్సు నుంచి దూకినా మిమ్మల్ని మూట కట్టి మళ్ళీ బస్సులో వేసుకుని అరగొండ తీసుకెళ్లి ఆపుతా. డ్రైవర్, దయ్యాల దెబ్బ దగ్గర కొద్దిగా స్లోది. ఏ డ్రైవర్, ఖచ్చితంగా ఆపు, లేదంటే మేద్దరం దూకేస్తాం. ఇక్కడ ఆపమన్నారో చూడు. ఏ ముసల్దానా, నీ ఆయుష్ గట్టిది, టైం కూడా బాగుంది. కాళీముత్త గారు ఇక్కడే ఉన్నాడు. దిగు దిగు. ఆపకపోతే బస్సు నుంచి దూకేస్తాను. ఎందుకు రావడానికే పనికొస్తావు. దిగు దిగు. వీడేనా కాళీముత్తు? చూడడానికే భయంగా ఉంది. కాళీముత్త బామ్మ మనవరాలు, మంచి సవారి. గంగవరం గుడికి వెళ్ళాలంట, జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలే. ఎవర్రా అది టైం కన్ టైంలో గుడికి పోయేది? త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళండమ్మా. రైట్ రైట్. మీరేనా? మేమే గంగవరం పెద్దమ్మ గుడికి పూజ చేయించాలని వచ్చాం. ఎక్కండి ఎక్కండి. నడు నడు తల్లి, మెల్లగా, కొంచెం చిన్నగా ఎక్కమ్మా. జరుగు. ఏయ్ ఏయ్ ఏయ్. ఏయ్ హడి. ఏయ్ 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 ఏయ్.
ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, ముసలి ఆ? బండి వెనక్కిలేస్తుంది, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. కొంచెం జరిగి కూర్చోమ్మా. మ్మ్. ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్. ఓడి. ఏంటిది మల్లెపూలు వాసన గుబాళించిపోతుంది? ఏ ముసలి, ఆ? తోటప కాపన వాసన లేపుకుపోతుంది. ఏం ఆపమంటావా? వద్దు నువ్వెళ్ళు. మ్మ్. ఏయ్, ఏయ్, ఛ. బస్సులో కండక్టర్ చెప్పినట్టుగా ఒకటే తీయాలి మ్మ్. శబ్దం. అయినా ఏయ్. ఆ తల్లి ఉంది కదా, అంతా తల్లే చూసుకుంటుంది. ఏంటి నీ నిద్ర? ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. నీ నిద్ర పాడుగాని. అయ్యా, బండి అంతా ఊగిపోతుంది. ఏయ్, ఏయ్. కొంచెం మెల్లగా నడుపు బాబు. మ్మ్. ఏయ్. ఎవడి? ఏయ్. 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 ఏయ్, ఏయ్, చల్. హట్. ఏయ్, 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 ఔ. ఔ, ఔ, ఔ. ఏయ్, ముసలే, మీరు దిగాల్సిన ఊరు వచ్చింది, దిగండి. ఆ, వచ్చేసిందా? రామ్మా. ఆ, ఎంతసేపు నిద్రపోతావా? దిగు. వస్తున్నా. అమ్మా, జాగ్రత్తగా మమ్మల్ని చేర్చావు. ఇదిగో తీసుకో. ఏ ముసలే, ఆ? మీ ఇద్దరి ప్రాణాల విలువ కేవలం 20 రూపాయల. ఆ? 50 రూపాయలు ఇవ్వు. 50 ఇవ్వాలా? మ్మ్. ఆ. ఇవ్వు. రామా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. స్వామి, ఎవరు వీళ్ళు? ఈ టైంలో ఏదో వచ్చారు? బండి శబ్దం వినపడితేను చూద్దామని వచ్చాను. ఏంటమ్మా అర్ధరాత్రి వేళ వచ్చారు? పెద్దమ్మ తల్లికి తొలి పూజ చెయ్యాలని ఉత్తరం రాశాను కదా. ఓ, ఆ లెటర్ రాసింది మీరేనా? అవునయ్యా. అభిషేకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ. సుప్రభాత పూజ మీదే. అంతవరకు గుడి పక్కనే సత్రం ఉంది, అందులో విశ్రాంతి తీసుకోండి. పొద్దున్నే స్నానం చేసి వచ్చారంటే మొదటి పూజ మీదే. అలాగే. మరో ముఖ్య విషయం, ఏంటయ్యా? అయ్యప్ప సన్నిధానం పక్కనే ఉంది. ఆడవాళ్ళు అటు వెళ్ళకూడదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. గోవిందు స్వామి. వాళ్ళ కూడా వెళ్లి అన్ని ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. వస్తాం మంచిదమ్మా. రండమ్మా. పద. నువ్వా? మీ అక్కేది? అక్కకి నీ మీద కోపంగా ఉంది. కోపమా? ఆమె కోపం నాకు తెలియదా? భోజనం రెడీగా ఉంది, భోంచేయండి. ముందు కాళీ పూజ, ఆ తర్వాతే భోజనం. అడులే. పెద్దమ్మ తల్లి, మాకు ఏ ఆపద రాకుండా చేర్చావు. పడుకోమ్మా. ఆ. ఓం కాళీ.
ఓం కాళియే నమః. ఓం హ్రీం క్లీం హ్రైం మహాకాళి. ఓం హ్రీం క్లీం కాళీముత్తు, అయ్యయ్యో ఎంత పని చేసావమ్మా. ఇతనెవరో నీకు తెలుసా? రక్త కాటేరి ఉపాసకుడు. ఇతని శరీరంలో రక్త కాటేరుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది? అయ్యప్ప, ఏమిటి శోధన, ఏమిటి పరీక్ష? భక్త, ఇక్కడ జరిగినదంతా నాకు తెలుసు. దుష్టశక్తిని నా ఆలయ ప్రాంగణంలో హతమార్చారు, కానీ అతను నిజానికి చనిపోలేదు. అతని శవాన్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకువెళ్తే అతను బ్రతుకుతాడు. కాబట్టి ఈ శవాన్ని ఈ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టండి. అలా పూడ్చిపెట్టినా ఎన్ని సంవత్సరాలైనా మనిషి రక్తం పడితే అతను బ్రతికి తీరుతాడు. ఒక ముఖ్య విషయం, అతను బ్రతికి బయటకు వస్తే పూజారి కుటుంబాన్ని, ఆ అమ్మాయిని సర్వనాశనం చేస్తాడు. జాగ్రత్త. ప్రతీకారం తీర్చుకోకుండా మిమ్మల్ని వదిలిపెట్టాను. గోవిందు స్వామి, అయ్యప్ప చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది స్వామి. వీడు బయటకు వస్తే చాలా ప్రమాదం స్వామి. అంచేత కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తం పూడ్చిపెట్టాయి. జాగ్రత్త, త్వరగా చెయ్యి. ఎరుపు నలుపు రంగురంగులతో జాతరంతా నిండిపోయింది. చూస్తుంటే మతి పోతుంది. బాబు, మీరంతా కలిసి ఈ జాతరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి. దర్శనం అది బాగా మీ జరిగింది. దయ వల్ల అన్ని బాగా జరిగాయి. నమస్తే మామ. నమస్తే బాబు. చూసి చాలా రోజులైంది. బాగున్నారా? నా సంగతి సరే, ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. చాలా బాగున్నారు. 2 నెలలు పూజారి గారితో ఉంటానంటాడు, కానీ ఉండడు. ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో ఎవ్వరికి తెలియదు, కానీ ఊర్లు మాత్రం బాగా తిరుగుతాడు. గోవిందు, వేణు బాధ్యత లేని మనిషి కాదు. అతను అబద్ధం చెప్పడు. ఏం వేణు, నేను చెప్పింది నిజమే కదా? మీరు చెప్పింది నిజమే మామ. ఈసారి మాత్రం 2-3 నెలలు మా నాన్నగారితో ఖచ్చితంగా ఉండాలని వచ్చాను మామ. ఏంటో వేణు, మీ నాన్నగారు సంతోషపడితే నేను సంతోషపడినట్టే. గోవిందు, నాకు తెలిసినంత వరకు వేణు ఓ మంచి కుర్రాడు. అయ్యా, మీరు 1000 చెప్పండి, పూజారి గారికి వేణు మీద కోపం ఎక్కువ. తమ్ముడు వేస్ట్ గా ఊర్లు తిరగకుండా ఉండాలంటే మీరు కొంచెం దయచేసి ఇక్కడే జాబ్ ఇప్పించారంటే మీతో పాటు ఉన్నట్టుంటుంది,
వాళ్ళ నాన్నగారితో పాటు ఉన్నట్టుంటుంది. గోవిందు, వేణు పట్నంలో ఏం ఊరికే తిరగట్లేదు. అతను ఐపీఎస్ ట్రైనింగ్ అయి మన ఊరికే పెద్ద పోలీస్ ఆఫీసర్ గా వచ్చాడు. నీకు తెలుసా? ఏంటి పోలీస్ ఆఫీసరా? ఆ, నిజంగానే చెప్తున్నారు? ఆ. ఏంటి తమ్ముడు నాకు కూడా చెప్పకుండా దాచావు? ఇది నాన్నగారు తెలుసుంటే ఎంత సంతోషించేవాడు తెలుసా? రాబాబు చేద్దాం. సరే పద. రండి 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 రండి. రండి అయ్యా, నమస్కారం. అయ్యా, మీకు ఒక విషయం తెలుసా? తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. గోవిందు, తెలుసురా, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. నా కొడుకు బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతున్నాడని అందరూ అనుకుంటుంటే నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాధ్యత గల మంచి ఉద్యోగంలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వేణు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినందుకు చాలా గర్విస్తున్నాను. నువ్వు ఇక్కడికి పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే ఇంకా సంతోషించేవాడిని. ఏం వేణు, నాన్నగారు ఆశపడ్డట్టు నువ్వు పోలీస్ డ్రెస్ లో వచ్చింటే బాగుండేది కదా. నాన్న, నీ సంతోషం కోసం ఇప్పుడే వేసుకొస్తాను. ఎరా పాండు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను గాని ఏమేను, ఏ విషయం అయితే నువ్వు రహస్యంగా ఉంచాలనుకున్నావు? తమ్ముకేసి పంచాయతీ పెట్టి అందరినీ పిలిచి మరీ ఈ విషయం చెప్పినట్టున్నా. అవును, ఏ విషయం లేకుండా ఎక్కడికి రావు కదా, ఏంటి ఇలా వచ్చా? ఉంది పాండు, ఈ విషయానైనా రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను. ఏదైనా మంచి జరిగితే ఓకే. ఇంకేంటి, జాతర బాగా జరిగింది, ఇంక వెళ్దామా? బయలుదేరదాం. సరే వీరస్వామి, అయ్యా, ఇక 2 రోజుల్లో మీరు మా ఇంటికి వస్తున్నారు. పాండు. ఎందుకంటే మా పాండు పుట్టినప్పుడు వాడి రాశి ఫలాలు చూసి వాడి జాతకం రాసిందే మీరు. అదే విధంగా వీడి అత్త కూతురు సౌందర్యకి వీడికి జాతకాలు చూసి ముహూర్తం నిర్ణయించారంటే కళ్యాణం చేసేస్తాం. ఏమంటారు? అవునయ్యా, చిన్నపిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా 2 రోజుల్లో మీ ఇంటికి నేను వస్తున్నాను. చాలా చాలేనా? సంతోషం. వెళ్ళొస్తాం. వస్తాం. మన ఇంటికి వస్తానండి. వస్తామమ్మా, అట్టగే. ఇక్కడే కాళిముత్తును పూడ్చారు. మనిషి రక్తం పడి వాడు లేచొచ్చాడే అనుకో, మన కుటుంబాన్ని, పూజారి కుటుంబాన్ని నాశనం చేస్తాడని అయ్యప్ప చెప్పాడుగా. అంతే కదా? ఏంటమ్మా జరిగిపోయిన దాన్ని తవ్వుతూ ఆ అమ్మాయిని భయపెడుతున్నావు? వద్దమ్మమ్మా, ముందు నువ్వు చెప్పినప్పుడే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా చూపిస్తున్నావు. వద్దమ్మమ్మా, వెళ్ళిపోదాం రా. మీ నానేమో జమీందారు గారితో వెళ్ళిపోయాడు. ఈ రోజు శుక్రవారం, పైగా నిండా అమావాస. అమ్మవారి కుంకుమ తీసుకెళ్దాం. సరే, కుంకుమ ఇస్తాను. రామ్మా. ఎంత చెట్టు తాడు వెతుకుంటున్నారు? వదలకూడదు. చూస్తా, ఒక చూపు చూడు. ఏమైంది? వదులు, నేను నీతో మాట్లాడను. వదులు. ఏంటి సడన్ గా అంత కోపం? నాకు నచ్చలేదు. నువ్వు అబద్ధం చెప్పావు. ఇప్పుడు కూడా కోపంగా ఉంది. ఇదిగో చూడు, మనం ఒకరికొకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ నువ్వు నా దగ్గర ఒక నిజం దాచావు. మీ నాన్నతో నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నాతో చెప్పొచ్చుగా. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యావని. ఏయ్, ఇదిగో చూడు, పెద్దవాళ్ళకైనా కట్టుకున్న భార్యకైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. వచ్చేసా. అయ్యో, నలిపేస్తున్నాడే. సర్లే, పర్వాలేదు, అది వదిలే. మా అక్క మొగుడు కనిపించక దాదాపు 10 నెలలైంది. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, అతను ఎక్కడున్నాడో ఎలాగైనా కనిపెట్టవా? అంతే కదా, ఎక్కడున్నా సరే వెతికి మరీ తీసుకొస్తాను కదా. ఏయ్, ఉండు. అబ్బా, వదులు. ఎవరైనా చూస్తే. అబ్బా, ప్లీజ్, వదులు. అయ్యో, ఎవరైనా చూస్తారు. వదులు, ప్లీజ్, వదులు. పర్లేదు. వదులు. అన్నా, అవును, ఈ టైంలో మిమ్మల్ని ఎంత పిలిచినా మీకు వినపడదు. వదులు, నా మాట విను. అన్నా! అయ్యయ్యో, చూసేశాడు. ఇప్పుడు ఎలా? నువ్వు ఉండు. నువ్వు హింస కదూ? చాలా పెద్ద హింస. అదిరింది. ఓ, ఇట్లాంటి ఫిగర్ నాకు ఒక్కటి దొరకదే. ఏయ్, పట్టపగలు దేవుడి గుడిని కూడా చూడకుండా ఇద్దరు కలిసి ముద్దలు పెట్టేసుకుంటారా? అయ్యయ్యో, ఈ విషయం ఎక్కడ ఎవరికైనా ఆగరా ఆగరా. వదలయ్యా, ఈ విషయం అందరికీ చెప్పేసి రే, 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 రే. ఇప్పుడు మేము ఏం తప్పు చేసామో అందరికీ చెప్తానంటున్నా. మీరిద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్నారు కదా, అది తప్పు కదా? అరే, అది తప్పే కాదురా. ఇప్పుడు చూడు. వాడేమో ఉడుం పట్టి పట్టాడు, తనేమో ఆకుండా ముద్రించేస్తుంది. ఆగండి, ఆపండి అయ్యా, నీ మాటలు నేను నమ్మను. ఏమ్మా, ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్నారు కదా, అది తప్పు కదా? తప్పు కాదంటోంది. అయితే మనం కూడా ఎగిరి ఒక్క ముద్దు పెట్టేస్తే సరిపోతుంది. అందులోనే చిక్కుందిరా.
ఏంటయ్యా ఈ ఆచారం? ఊర్లో ఒక్కడికి ఒక్కతేరా ఈ అమ్మాయి నాకు అవునా? అక్కడ చూడు ఆ? బ్రహ్మాండంగా ఉంది కదా అవునా? అందులో ఒక దాన్ని పికప్ చేసుకోవాలి వెళ్ళు ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుంది వాడు ముద్దులు పెట్టేస్తున్నాడు. మా ఊర్లో అమ్మాయిలు చూస్తేనే చెట్టు కట్టేసి పెద్దంతో పిచ్చ కొట్టుకు కొడతారు. ఆ? ఈ ఊర్లో ముద్దులు పెట్టుకుంటే తప్పేలేదు ఇద్దరే చెప్తున్నారే. అరే హింస, ఎలా అయినా ఓ అమ్మాయిని పటాయించి ఓ ముద్దు చేయాల్సిందే. ఆ? రేయ్, పోతావా పోవా అయ్యో వీడికి ఎంత ఇవ్వడం లేదే. నాకు కూడా మూడొచ్చేస్తుంది. జంప్. ఎవడ్రా అది? నువ్వా బాబు? ఏం కావాలి? అన్నీ కావాలి. దాన్నే ఉందిలే, ఇచ్చేస్తే పోలా. కొంచెం ఉండు, రెడీ అవుతుంది. నిజమేనే. ఒరే హింస, ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదు కదా. కౌగిలించి ముందు పెట్టుకుంటే తప్పే లేదు. అలా అయితే ఈ ఊళ్ళోకి ఎప్పుడో వచ్చేసేవాడిని. ఇక లేట్ చేయకూడదు, ఒక పట్టు పట్టాల్సిందే. అయ్యో, అరే వదలరా, వదలు. అయ్యో వదలు నిన్ను. ఎలమా పొలమా రాజు, త్వరగా రండి. ఆగు, త్వరగా రండి. చిన్నానా, ఏంటి తల్లి? అయ్యో వీళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆట బాబులు. వాడు నన్ను కౌగిలించుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి. తెచ్చుకున్నాడా? లేవురా, జాను లేవు. ఎంత ధైర్యం ఉంటే మా ఊరమ్మాయినే కౌగులించుకుంటావు? కౌగిలించుకోవడానికి మా ఊరేంటి, మీ ఊరేంటి, ఏ ఊరైతే ఏంటయ్యా? ఫిగర్ సూపర్ ఉండాలి, తెలుసు కదా. ఇప్పుడు తెలుసు. అయ్యో రక్తం, కౌగిలించుకుంటే తప్పలేదంటాడు వాడు, కౌగిలించుకుంటే పళ్ళు రాలగొడతాడు వీడు. అక్కడ చూడండి అయ్యా, వాళ్ళిద్దరూ గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటారు. ఏంటిరా? వాళ్ళేం చేస్తారు మీరు? తాత అక్కడ ఎవరు చూడు. అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం చెప్తావా? అయ్యో బాబా, ఎక్కడున్నారో దేవుడా? ఓ బావా, పొద్దు నుంచి అయ్యో. ఏడ్చావు ఆ? ఛీ. ఇంకా 3 బ్యాలెన్స్ ఉన్నాయి. అవుపిచ్చామా? ఇచ్చే ఇచ్చే ఇచ్చే. లోకల్ కిస్ కాదమ్మా, ఫారిన్ కిస్ కావాలి. పాండు అయ్యో మావయ్య, ఇప్పుడేం నువ్వు చేసేది? సైలెంట్ గా మేడం వెళ్ళిపో, నీ వెనక నేను వచ్చేస్తాను. పాండు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు? ఊరికే అలా అలా తిరిగి అంటే వస్తున్నా. జంటగా ఊరంతా తిరిగి వస్తున్నారా? పాండు, కొండ మీద నిల్చున్న వాళ్ళకి కింద నిల్చున్న వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. అందువల్ల పైనున్న వాళ్ళు ఎప్పుడూ పెద్దరికాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు ఏం జరిగిందిరా అంత హితపోతు చేస్తున్నావు? మీరు తప్పు చేశారని చెప్పట్లేదు, మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదని చెప్తున్నా. నాన్న, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదు పాండు, నువ్వేమనుకుంటున్నావంటే రేపు పెళ్లి చేసుకోబోయే మీ అత్త కూతురే కదా అనుకుంటున్నావు. ఇలా చూడు పాండు, మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు. మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఏంటి నాన్న నువ్వు అంటుంది? అది కాదు పాండు, మనం ఏం చేసినా ఎదుటి వాళ్ళు మనల్ని చెయ్యెత్తి చూపించకూడదు. ఎందుకంటే మన జమీందారీ వంశం కట్టుబాట్లు ఎక్కువ. అందులోనూ పెళ్ళంటే జాతకాలు కుదరాలి, కాలం కలిసి రావాలి. అప్పుడే అత్త కూతురైనా పెళ్లి చేసుకోగలవు. అది నువ్వు అర్థం చేసుకో. నాన్న, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు జాతకాలు అవి ఇవి అంటే ఎలా నాన్న? అది కాదు పాండు. నాన్న, నేను ఎదురు తిరుగుతున్నాను అనుకోపోతే ఈ జమీందారులని, అంతస్తులని, ఆడంబరాలని ఇవన్నీ మీతోనే పోనివ్వండి. నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి నాన్న. జాతకాలు కలిసినా కలవకపోయినా సౌందర్యే నా భార్య, సరేనా? పాండు, అరే పాండు, చెబితే అర్థం చేసుకో.
ఇదే శరీరంతో ఊర్లోకి వెళ్తే అందరూ గుర్తుపడతారు. వేరే రూపంలో వెళ్ళాలి.
నిత్యం రక్త తర్పణలతో రక్త కాటేరికి పూజ చేసిన స్థలంలో అయ్యప్ప స్వామికి పూజలా? ఏమిటి అన్యాయం? నేనే ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. కాళీ, అమ్మా జగజ్జనని రక్షించు తల్లి. వేణు, నువ్వు చేస్తోంది ఏమైనా బాగుందా చెప్పు. 2 రోజుల నుంచి అసలు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదురా. ఊరంతా దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. నీకేమైనా జరిగితే దాన్ని భరించే శక్తి నాకు లేదు వేణు. నాన్న, మీరు బాధపడడంలో అర్థం ఉంది నాన్న. చుట్టుపక్కల గ్రామాల్లో దెయ్యాలు పిశాచాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని మీరు నాకు చెప్పారు. కానీ అది నేను నమ్మలేదు. కానీ రాత్రి ఆ పిశాచంతో నేను ఎదురుపడి పోరాడాను. ఏంటి నువ్వు చెప్పేది? నాతో అది పోరాడి గెలవలేక అది మాయమైపోయింది నాన్న. అందువల్ల మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమని నమ్ముతున్నాను. అంటే రాత్రి నువ్వు వెళ్ళింది దెయ్యాల దెబ్బక? అవునా? అలా అయితే కాళీముత్తు సమాధి నుంచి బయటికి వచ్చేసాడా? నాకేమీ అర్థం కావటం లేదు. గోవిందు, ఇలా స్వామి, నువ్వు వెంటనే వెళ్లి పారగడ్డపార తీసుకుని త్వరగా రా. మనం ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్లి కాళీముత్తు సమాధిని తవ్వి చూడాలి. త్వరగా రా. రా బాబు. గోవిందు, ఏమన్నా కనిపించిందా? చూస్తున్నాను స్వామి. స్వామి, 8 అడుగులు తవ్వాను, ఒక్క ఎముక ముక్క కూడా దొరకలేదు. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఒక్క ఎముక కూడా దొరకలేదా? అవును స్వామి. అంటే కాళీముత్తు సమాధి నుంచి బయటకు వచ్చేసాడనమాట. అయ్యప్ప, ఇక మీదట అందరం జాగ్రత్తగా ఉండాలి. స్వామి, ఏమిటయ్యా ఈ పరీక్ష? ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదే. అన్నా అన్నా కాళీముత్తన్నా, ఎక్కడున్నావన్నా? నిన్ను చూసి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళావన్నా? నువ్వు లేకపోయేసరికి నాకు శవాలు దొరకట్లేదు, డబ్బులు దొరకట్లేదన్నా. అన్నా కాళీముత్తన్నా, ఎక్కడున్నావన్నా? అన్నా ఎక్కడికి వెళ్ళావన్నా? అదంతా తర్వాత చెప్తాను. నన్ను చంపి భూమిలో పాతిపెట్టారు. 10 మాసాల తరువాత మనిషి రక్తం పడ్డం వల్ల మళ్లీ బతికొచ్చాను. కానీ నా శక్తులన్నీ ఏమైపోయాయో నాకే తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావన్నా? కంగారు పడాల్సిందేం లేదు. కాళీమాతనే అడుగుతాను. ఓం ఫట్! మాత రక్త కాటేరి, నీ భక్తుడికి పట్టిన గతి చూడమ్మా. చూడు మాత, చూడు. తల్లి, నా శక్తులేమయ్యాయి? కాళీముత్తు, నీ మంత్రశక్తులన్నీ నిన్ను చంపి పూడ్చిపెట్టినప్పుడే మట్టిలో కలిసిపోయాయి. దీనంతటికి కారణం ఆ పూజారి, ఆ ముసల్దాని కుటుంబమే. తల్లి, నా ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్దామని ప్రయత్నిస్తే చుట్టూ మంటలు రేగుతున్నాయి. దానికి కారణం కూడా ఆ పూజారే. ఈ ఇంట్లో అమ్మవారి విగ్రహంలో అయ్యప్ప శక్తిని ఆవహింపజేశాడు. అయితే అందువల్ల నీకు ఆ ఇంట్లోకి ప్రవేశం లేదు. నా భార్య పూజారింటికి ఎందుకు వెళ్ళింది? చెప్తా, విను. అమ్మా, కాళీముత్తు మీ ఇంట్లో దుష్టశక్తులకు పూజ చేయటం వల్ల మీరు మీ ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేరు. అతని పూజా మంటపంలోని సామాగ్రి అంటే తాయెత్తులు వగైరా వగైరా అన్ని మూటకట్టి నా చేతికివ్వండి. మీరే దుష్టశక్తికి భయపడనక్కర్లేదు. నేను విగ్రహం ఇస్తాను, పూజ చేయండి చాలు. ఈ తాయెత్తు కట్టుకోమా. అలాగే స్వామి. ఇటివు. స్వామి శరణమయ్యప్ప. తీసుకొచ్చారా? చూడమ్మా, మీకు ఏ ఆపదలు రాకుండా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకున్నా. అవును స్వామి, తాయిట్ కట్టక ముందు ఏది ముట్టుకోవాలన్నా భయం వేసేది. కానీ పొర్రెను ముట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఉణుక్కు పడ్డాను. తలుచుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తోంది స్వామి. భయపడితే దుష్టశక్తులు ఇంకా ఎక్కువ భయపెడతాయమ్మా. భయపడే వాళ్ళని చూస్తే దయ్యాలకి రోగాలకి చాలా చులకన. అందువల్ల దేనికి భయపడకూడదు. గోవిందు, స్వామి, నువ్వు లోపలికెళ్ళి కిరోసిన్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తా స్వామి. ఓం హ్రీం క్లీం ధూం పట్ స్వాహ. 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 ఈ మూట కింద పెట్టామా. నీ కష్టాలన్నీ తొలగిపోవాలని దేవుణ్ణి వేడుకోమ్మా. ఇదిగోండి స్వామి. అది పెట్టు అమ్మా. నీ చేతులతోనే దాన్ని తగలబెట్టు. అమ్మా, ఇది కాలిపోయిన తరువాత
మీరు ఇళ్లకు వెళ్లి తలస్నానం చేసి అయ్యప్ప పూజ చేయండి. రేపటి నుంచి మీకు మంచే జరుగుతుంది. నువ్వేం చేస్తావంటే చెప్పండి స్వామి. ఈ బూడిదను తీసుకెళ్లి కాలువలో కలిపి అక్కడే స్నానం చేసి ఇక్కడికి రా. అలాగే స్వామి. నీ శక్తులన్నీ వాళ్ళు గంగలో కలిపేయడం వల్ల నువ్వు ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు. అలా అయితే పోయిన నా మంత్రశక్తులన్నీ తిరిగి రావడానికి నేనేం చెయ్యాలి? కాళీమాతను పూజించు. 7 వారాలు కఠిన తపస్సు చెయ్యి. అలాగా నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. అమ్మా. నేను చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. తల్లి తల్లి మహాకాళి. నమస్తే కరుణాకర్ గారు. నమస్తే పూజారి గారు. రండి 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 రండి. జమీందార్ గారు ఉన్నారా? ఉన్నారు స్వామి. రే మురుగా. అయ్యా. పూజారి గారు వచ్చారు, కాఫీ తీసుకురా. అయ్యా. అలాగే జమీందార్ గారికి పూజారి గారు వచ్చారు, చెప్పు. త్వరగా వెళ్ళు. అత్తగేనయ్యా. అయ్యా క్షమించాలి, జమీందార్ గారు చిన్న పని చెప్పారు, పట్నం వెళ్ళి రావాలి. నేను కొంచెం వెళ్ళొస్తాను. మంచిది, వస్తాను వెళ్ళండి. స్వామి. చూసావు పండు, చెప్పినట్టుగా పూజారి గారు కరెక్ట్ గా వచ్చేశారు. వీరాస్వామి గారు బాగున్నారు కదా? బాగున్నానండి. కూర్చోండి. ఆ, మాణిక్యం ఎవరొచ్చారో చూసావా? అరే నమస్కారం. పూజారి గారా, నమస్తే. ఇది మీరు రాసిన జాతకమే. ఆ, ఎలా ఉంది అంటే అబ్బాయికి మంచి యోగం ఉంది, భవిష్యత్తు బాగుందని గట్టిగా మీరే చెప్పారు. ఆహా. ఇక పెళ్ళెప్పుడు పెట్టుకోవచ్చు చూసి చెప్పండి. ఇటువంటి అవును పూజారి గారు, మీరు జాతకాలు చూడటంలో మహాదిట్ట. వచ్చే మాఘమాసానికి మా వాడికి 27 ఏళ్లు పూర్తవుతాయి. వాడి జాతకం చూసి మంచి ముహూర్తం పెట్టారంటే పెళ్లేర్పాట్లు చేసుకుంటాం. వీరాస్వామి, మా జమీందారీ వంశంలో 27 ఏళ్లకే జమీందారీ వారసుడికి పెళ్లి కావాలని ఒక ఆచారం ఉంది. సమయానికి మా అక్క కూడా ఇక్కడే ఉంది. వాళ్ళిద్దరి జాతకాలు చూసి మీరు ముహూర్తాలు పెట్టారంటే పెళ్లి జామ్ జామం చేసేద్దాం. ఏమంటాం మాణిక్యం? నేనేం చెప్తానండి. ఏంటి పూజారి గారు, మీరేం మాట్లాడటలేదు? చెప్పండి. వీరాస్వామి, కంగారేం లేదు, కాస్త నిదానంగా చూసి చెప్పండి. అబ్బాయి జాతకంలో దోషం. ఏంటని మీరు చెప్తుంది? ఏంటి ఇది? అదే కదా. ఏంటి పూజారి గారు, సరిగ్గా చూసి చెప్పండి. చెప్తే విని తట్టుకునే శక్తి మీకుంది. మంచిని చెడుని సమానంగా తీసుకోమని చెప్పడం మీ వంశంలో పదవిలోకి వచ్చేటప్పుడు పెద్దవాళ్లు చెప్పడం పరిపాటి. అందువల్ల నేను చెప్పేది విని తట్టుకోగలరని భావిస్తాను. మంచి విషయాలు ఎన్నో చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టగలిగిన నాకు ఇలాంటి దుర్వార్త చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అయినా చెప్పక తప్పదు. చిన్నబాబుకి శని వక్రదృష్టితో చూస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మరణం సంభవించేది. ఏమంటున్నారు పూజారి గారు? ఏంటి వీరాస్వామి మీరు చెప్తోంది? ఏమంటున్నారు మీరు? 1కి 2 సార్లు బాగా చూసి చెప్పండి. ఇంకోసారి చూడండి. నన్ను మన్నించండి. చిన్నబాబుకి బ్రహ్మరాసిన రాత అంతే. అయ్యా, మీరు చెప్పేది నిజమా? ఏమండి, ఆయన ఏదేదో చెప్తున్నారు, మీరేం మాట్లాడరేంటి? మాణిక్యం, ఈ జాతకం గురించి నాకు ముందు నుంచే కొంత అనుమానంగా ఉంది. అది నిజం చెప్తున్నారు. తట్టుకోలేని కష్టం ఒకటి వస్తే భరించాల్సిందే కదా. మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, ఇంకా ఏమేం చెప్తారో విందాం. ఓర్పుగా ఉండాలా? మన అబ్బాయి అండి, మీరేమంటున్నారు? ఉండు ఉండు. వీరాస్వామి, పాండుకి ఇలాంటి గండ ఉందని నాకు బాగా తెలుసు. దానికి పరిహారం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉండొచ్చు. అందువల్ల దీన్ని ఎలా పరిష్కరించాలో చూస్తాను. అంతవరకు శాంతం వహించండి. పేపరు పెన్ను ఇవ్వండి. రేయ్, పెన్ను పేపర్ తీసుకురా. 27వ సంవత్సరం నిండే లోపల చిన్నబాబుకు గండం ఉంది. అల్పాయుష్క జాతకం. గండం తప్పడం చాలా కష్టం. గండం నుంచి తప్పించుకోవాలంటే దీర్ఘ సుమంగళి జాతకం ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికిచ్చి పెళ్లి చేస్తే అతను బ్రతికే అవకాశం ఉంది. మాఘమాసానికి ఇంకా 3 నెలలే ఉంది. ఈ లోపు అటువంటి అమ్మాయిని వెతికి తీరాలి. ఇటు ఇది దీర్ఘ సుమంగళి జాతకం.
ఇందులో ఉన్న రాశి, నాడి, నక్షత్రం, లగ్నం, గ్రహమైతే ఉన్న అమ్మాయిని వెతకండి. అలాంటి అమ్మాయి దొరికితే నాకు తెలియజేయండి. నేనొచ్చి మంచి ముహూర్తంలో పెళ్లి జరిపిస్తాను. మీరేమి కంగారు పడకండి. సరే, నేను వస్తాను. మహంకాళి వసివసి, శ్రీంకాళి వసివసి, హ్రీంకాళి వసివసి. జై జగజ్జనని మాత, జై ఓం స్వాహ. సౌందర్య, సౌందర్య, రామ్మ పోదాం. అమ్మా, ఎక్కడికమ్మా వెళ్ళేది? మన ఇంటికేనమ్మా. ఏంటమ్మా నువ్వు చేస్తుంది ఏమన్నా బాగుందా? ఏంటమ్మా నువ్వు రా పోదాం. ఇదిగో చూడు, ప్రేమ గీమ అంటూ నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆ తర్వాత బాధపడేది నువ్వేనమ్మా. నువ్వు కష్టపడ్డావు, నేను చూడలేనమ్మా. రా వెళ్దాం. ఏంటమ్మా ఇది? బావని పెళ్లి చేసుకో, బావని పెళ్లి చేసుకొని ఆశలు పెంచారు. నేను ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు బావ వద్దు, నా వెంట రమ్మంటే ఎలా రాను? వచ్చే తీరాలమ్మా. ఆడది ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. కానీ తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందని తెలిసిన తర్వాత కూడా పట్టు చీర కట్టుకొని పెళ్లి మంటపం వరకు వెళ్తానంటావేంటమ్మా? నీకేమన్నా పిచ్చా? చదువుకున్న దానివే కదా, రావే పోదాం. అమ్మా, అయ్యో అమ్మా, ఈ జాతకాలంతా అబద్ధం, అవి నువ్వు నమ్మద్దు. నమ్మకం ఉన్నవారు జోష్యాన్ని నమ్మే తీరుతారు. నేను మీ మావ అది నమ్మే తీరుతాం. ఏ ఆపద రాకూడదని మేమందరం కోరుకుంటున్నాం. పాండుకి ఇంకే సమస్య ఉన్నా బాధపడే వాళ్ళం కాదమ్మా. అతను అల్పాయుషుకుడని తెలిసాక అతని గురించి ఆ దేవుని ప్రార్థించగలనే తప్ప నిన్న అతనికిచ్చి పెళ్లి చేసి నిన్ను విధవరాలిగా నేను చూడలేనమ్మా. నేను చూడలేను తల్లి. ఏంటమ్మా నువ్వు అనేది? చూడు సౌందర్య, నాకు ఆస్తి, అంతస్తు, గౌరవం ఇవేవి నాకు అక్కర్లేదమ్మా. నీ మెళ్ళో తాళి ఉండాలి. నువ్వు దీర్ఘ సుమంగళిగా సంతోషంగా ఉండాలి. ఇదేనమ్మా నా కోరిక. ఎందుకోసం రమ్మంటున్నానో ఇప్పటికైనా అర్థమైందా? రావే. అత్త ఆగండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పాండు, నన్ను ఆపొద్దు. దయచేసి ఏవి అడగొద్దు. మమ్మల్ని వెళ్ళనివ్వు చాలు. అత్త, అల్పాయుష్యుడని చెప్పిందంతా అబద్ధం. అది అబద్ధమే కాని నువ్వు నిండు నూరేళ్లు మహారాజులా చల్లగా బతుకు. మాకు సంతోషమే కదా. అంతేకాని దయచేసి మమ్మల్ని మాత్రం ఆపొద్దు. రామ్మ వెళ్దాం. భయపడుతున్నారు, ఇవన్నీ నిజం కాదు. నన్ను నమ్మండి. అమ్మా, నువ్వని చెప్పమ్మా. మేమెందుకు వెళ్తున్నామనేది మీ అమ్మా నాన్నల్ని అడిగి తెలుసుకో. పాండు, ఈ వంశంలో అందరూ మగవాళ్ళు కూడా అల్పాయుషుకులే. అలా ఉండి కూడా మీ నాన్న ఎలా బతుకున్నాడు అనుకుంటున్నావా? దానికి ఓ కారణం ఉంది. ఎన్నెన్ని పరిహారాలు చేశాడో నీకు తెలుసా? ఎలా ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడో నీకు తెలుసా? అది మీ అమ్మ నాన్నల్ని అడిగి తెలుసుకో. అమ్మా నాన్నలు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమించుకునే వాళ్ళు ఎవరు కూడా అమ్మా నాన్నలు అడిగి ప్రేమించుకోవట్లేదు. అంతేకాదు, జాతకాలను చూసి కట్నాలను చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ప్రేమలో ఉండవు, పెళ్లిళ్ళు ఉండవు. ఇదిగో చూడు, నీ మనసులో నువ్వు 1000 కోరికల్ని నింపుకొని ఉండొచ్చు. కానీ దానికి జాతకాలు కలిసి రాలేదే. నన్ను, మీ అమ్మ నాన్నల్ని నువ్వు సమాధాన పరచొచ్చేవో కానీ నువ్వు అల్పాయుషుకుడు అన్నది మాత్రం నిజం పాండు. నీకు సౌందర్యకి పెళ్లి చేయడానికి నా మనసు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా నన్ను మన్నించు పాండు. తమ్ముడు, ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. నన్ను మన్నించు. వస్తానమ్మా, వస్తాను తమ్ముడు. రామ్మా. అమ్మా, వద్దమ్మా, రా. ప్లీజ్. బావా, రావే. అవును బాబు, మీ అత్తయ్య చెప్పిందంతా నిజమే. మీ నాన్నగారు మీ వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆయన జాతకంలో అల్పాయుష్ ఉందని తెలిసింది. అందుకని మాంగళ్య భాగ్యం ఉన్న నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ముందు మేము ఇబ్బంది పడ్డాం, తర్వాత అన్నీ సర్దుకున్నాయి. మేమిప్పుడు సంతోషంగా ఉన్నాం. అంతా మంచి జరుగుతుంది. నువ్వు పెళ్లి ఒప్పుకో. పాండు, మీ ఇద్దరు పెళ్లి జరిపించాలని మీకన్నా ఎక్కువగా ఆశపడింది నేను, మీ అమ్మేరా. నీ ప్రేమ చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బతుకున్నావురా. అదేరా మా కోరిక. నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అయ్యో, ప్లీజ్ వదులు. ఎవరైనా చూస్తారేమో. వదులు. ఎక్కడికి పోతున్నావో చెప్తే వదిలేస్తా. మీ నాన్నగారిని ఓ, కలవడానికి. అలాగా? అయితే మన పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పు. అదేం కాదు.
నా జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు. అదేంటో తెలుసుకుందామని వెళ్తున్నాను. ఏంటి దోషమా? మ్మ్. నీకా? మ్మ్. అలా అయితే వెళ్ళి మన ఇద్దరం తెలుసుకుందాం. ఏయ్, అక్కడ చూడు. అయ్యప్ప. అమ్మా, ఈమె జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా బాగాలేదు. పైగా నాగదోషం ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే పెళ్ళైన మొదటి రాత్రే ఈమె భర్త చనిపోతాడు. భర్త చనిపోతారా? ఏమిటి స్వామి ఇలా చెప్తున్నారు? ఉన్నదే చెప్తున్నానమ్మా. జాతకం ప్రకారం 2 పెళ్లిళ్లున్నాయి. మొదటి భర్త చనిపోయాక రెండో భర్తతో జీవించాలని రాసింది. ఏం చేయమంటావు? వద్దమ్మా, ఏడవకమ్మా. నువ్వు తీసుకొచ్చిన జాతకం అలా ఉంటే నన్నేం చేయమంటావు? ఏమిటి స్వామి, అన్నీ తెలిసి మీరే ఇలా అంటే ఎలా? మా చెల్లెలకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సరే, నేను చెప్పినట్టు చేయండి. ఆ, రేపు శ్రావణ శుక్రవారం నువ్వు బజారుకి వెళ్ళి ఓ ముహూర్తం చీర, ఓ తాళిబొట్టు తీసుకురా. రేపు రాత్రి సరిగ్గా 9 గంటలకి ఆ అమ్మాయిని పెళ్లి కూతురులా అలంకరించి నువ్వే ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయి. సరేనా? ఆ, తరువాత సరిగ్గా 10 గంటలకి ఆ అమ్మాయిని బాగా అలంకరించి శోభనం గదిలోకి తీసుకెళ్ళు. ఆ గదిలో సరిగ్గా 12 గంటలకి అలారం మోగేట్టు ఓ గడియారాన్ని పెట్టండి. ఒక పిండి బొమ్మని గోవిందుతో పంపిస్తాను. ఆ పిండి బొమ్మ చూసి నువ్వు భయపడకూడదు. ఆమె ఎంతో ధైర్యంగా పిండి బొమ్మను తన భర్తగా ఊహించుకుని దానితో కలిసి మనుషుల్లాగే ఆనందంగా గడపాలి. అది ఎప్పుడు ఏం చేయాలనేది ఆ అమ్మాయికి వివరంగా చెప్పమ్మా. కొద్దిసేపటి తర్వాత పక్కకి తిరిగి పడుకోవాలి. సరిగ్గా 12 గంటలకి అలారం మోగ్గానే అయ్యో నా మొగుడు చనిపోయాడు అంటూ అరవాలి, కేకలు పెట్టాలి, గొడవ చెయ్యాలి. ఆ శబ్దం వినగానే నువ్వు లోపలికెళ్ళి ఆ అమ్మాయి గాజులు పగలగొట్టి తాళి తీసేసి చలకి మూలన కూర్చోబెట్టాలి. ఆ పిండి బొమ్మను తీసుకెళ్లి కాలవలో కలిపేసేయాలి. ఈ కార్యక్రమాలన్నీ ఆమె నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లయితే ఆమె దోషాలు పోతాయి. మరుసటి రోజు 5 గంటల వరకు ఆమె అన్నాహారాలు మాని విధవలా ఒక మూలన కూర్చోవాలి. ఇదంతా సరిగా చేస్తారా? చేస్తాం. సరే, మీరు వెళ్ళండి. ఇతని చేత పిండి బొమ్మను పంపిస్తాను. మీరు ధైర్యంగా వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. స్వామి మహంకాళి, నా మరదల్ని ప్రేమిస్తూ ప్రతి క్షణం నా కడ్డుపడుతున్న ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుని నువ్వెళ్ళి చంపేయి. మా అక్కకి వేరే పనే లేదు. ఎప్పుడు పూజ పరిహారం అంటూ నన్ను వేధిస్తూనే ఉంటుంది. అయ్యో దేవుడా. జయా, చూడమ్మా, పూజలు, పురస్కారాలు, పరిహారాలు ఇవన్నీ నిజమమ్మా. మీ అక్క ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఇవాళ ఒక్కరోజు నీ ఆట కట్టిపెట్టి ఈ అక్క చెప్పినట్టుగా వినాలి. ఏంటి చూస్తున్నావు? దండం పెట్టుకో. రామ్మా.
ఏంటక్క ఇది? ఏంటిది? ఇదేనమ్మా పరిహారం. దోషం పోవాలంటే ఇలా చేయమని పూజారి గారు చెప్పారు. శోభనం అంటే ఏంటనేది నేను చెప్తాను. ఇలారా. ఇలా చూడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. పద. చూడండమ్మా, స్వామీజీ చెప్పిన విధంగా పిండి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మీరు కూడా స్వామీజీ చెప్పిన పద్ధతులన్నీ తప్పకుండా పాటించండి. అలా చేయకపోతే ఏ ఘోరమైనా జరగచ్చు. జాగ్రత్త. ఈ బొమ్మను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? జాగ్రత్త. వస్తాను. ఏంటక్క ఇదంతా? అంతా నీ మంచి కోసమే. కూర్చో. నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా. జ్ఞాపకం ఉంది కదా. అక్క భయం వేస్తుంది. ఏ భయం ఉండదు. అక్క అక్క వెళ్ళదక్క. అక్క అక్క సరే, నేను వెళ్ళి చూసుకోమని కాకలా పడేసి వస్తాను. నేను కదలకూడదు, సరేనా? వెళ్ళు. చంపే తల్లి, చంపే. నేను చెప్పినట్టుగా కళ్ళను ఊహించుకున్నావు కదా. ఎవరు ఊహించుకున్నావే? చెప్పు, ఎవరు ఊహించుకున్నావు? మన పూజారి కొడుకు వేరే లేడు, అతన్ని ఊహించుకున్నాడక్క. అతన్ని ఎందుకు ఊహించుకున్నావే నువ్వు? అక్క ఏమైంది? దుర్మార్గురాలా, ఎంత పని చేశావే? పరిహారాన్ని చేస్తానని ఎంత ఘోరానికి తలపెట్టావే నువ్వు? అక్కడ నీ వేడు చచ్చిపోడున్నాడు. నేను పూజారి కొడుకు వేణు ఒకరికొకళ్ళ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అది అది నీ దగ్గర చెప్పే లోపే ఇదంతా జరిగింది. ఇప్పుడు చెప్పే ప్రయోజనం? అక్క అతను ఎలాగైనా కావాలక్క. అయ్యో, ఎంత పాపానికి తలపెట్టావే? ఏంటక్క చెప్తున్నావు? ఆయనకి నా మొహం ఎలా చూపించమంటావు? నేను అడిగితే నా దగ్గర సమాధానం లేదే. అతను బ్రతకాలంటే ఆ పూజారి వల్ల మాత్రమే అవుతుంది. అక్క, నేను ఆయనకి వెళ్ళి విషయం చెప్పేస్తాను. నువ్వు ఇక్కడ ఉండు. అక్క 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 అక్క. అయ్యా పూజారి గారు, తలుపు తెరవండి. అయ్యా అయ్యా, తలుపు తెరవండి. ఏమండి? సరోజ, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నేను చెప్పిన పని చేయలేదా? అయ్యో, నన్ను ఏమని చెప్పమంటారు? మీ అబ్బాయి మా ఇంట్లో. ఏంటమ్మా, నా కొడుకుని ఇంట్లోనా? ఏంటి నువ్వు మాట్లాడేది? నిదానంగా చెప్పు, కంగారు పడకు. మీరు చెప్పినట్టుగానే పరిహారం చేశాను. రాత్రి 12కి అలారం కొట్టగానే అక్కడ మంచం మీద బొమ్మకు బదులుగా మీ అబ్బాయి పడున్నాడయ్యా. నోర్మోయ్, నా కొడుకు నీటిలో చచ్చిపడి ఉన్నాడా? నా కొడుకు ప్రశాంతంగా లోపల పడుకొని ఉన్నాడు. నీకన్నీ అనుమానాలే. ఉండు, లోపలికెళ్ళి చూసొస్తాను. వేణు, ఓసారి లేరా. లెమ్మంటుంటే ఇంత మొద్దులా నిద్రపోతున్నాడేంటి? లేవరా, లే.
అయ్యో అయ్యప్ప, ఏమిటి శోధన? అయితే అక్కడున్నది నా కొడుకేనా? అయ్యో అయ్యప్ప! స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గోవిందు, ఇది వస్తున్నాను స్వామి. అయ్యప్ప పూజకి కావలసిన ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. అమ్మా, నీకు చెప్పిన పరిహార పూజ నా కొడుకు ప్రాణాలు తీస్తుందనుకోలేదమ్మా. జరిగిందేదో జరిగింది, దాని గురించి నేను బాధపడ్డాను. కానీ నా కొడుకు అల్పాయుష్కుడు కాదు, వాడు దీర్ఘాయుష్మంతుడమ్మా. అది నాకు బాగా తెలుసు. విషమ పరిస్థితుల్లో ఉన్న నా కొడుకుని అయ్యప్ప ఖచ్చితంగా కాపాడి తీరుతాడని నా నమ్మకం. అందులో నాకే సందేహమూ లేదు. వాడు తప్పకుండా బతుకుతాడు. అయ్యా, మన వేణుకి ఏమైందయ్యా? ఏమీ కాలేదు గోవిందు. అయ్యప్పని శరణాగతి కోరిన వాళ్ళని ఆయన తప్పకుండా కాపాడుతాడు. నా కొడుకుని పునరుజ్జీవితుణ్ణి చేస్తాడని నా విశ్వాసం. నువ్వేం చేస్తావంటే చెప్పండి స్వామి. ఇప్పుడే వీళ్ళింటికి వెళ్ళి అక్కడున్న నా కొడుకు దేహాన్ని ఇక్కడికి తీసుకురా. అలాగే స్వామి. కానీ అతన్ని ఒక శవంగా భావించి తీసుకురాకూడదు. ఒక బ్రతికున్న మనిషిలా కుర్చీలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగే స్వామి. అయ్యప్ప ఉన్నాడు, కాపాడతాడు. నా కొడుక్కి ప్రాణం పోస్తాడు. ఓ త్వరగా వెళ్ళి. అయ్యా అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. తల్లి కాళీ, శక్తులివ్వు, నాకు శక్తులివ్వు తల్లి. రా తల్లి. అయ్యప్ప, ఏమిటి నాకు ఈ శోధన? సర్వం నీవే అని నమ్మిన నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావా స్వామి? ఎన్ని పరీక్షలు పెట్టినా చివరకు అందరినీ కరుణించి కాపాడి రక్షించే అయ్యప్ప, అనాథ రక్షక, ఆపద్బాంధవ, నా కొడుకు విషమ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న నా కొడుకుని కరుణించి కాపాడు. నిన్నే నమ్ముకున్న నాకు అన్యాయం చెయ్యకు అయ్యప్ప, అన్యాయం చెయ్యకు. ఓ, తీసుకొచ్చారా? అవును స్వామి. లోపలికి తీసుకురండి. ఇక మీరు వెళ్ళండి. స్వామియే శరణమయ్యప్ప. నాకేం జరిగింది నాన్న? ఏమైంది? వేణు, జరిగిన విషయాలన్నీ అయ్యప్పకు మాత్రమే తెలుసు. చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఆ అయ్యప్పకు మాత్రమే ఉంది.
ఇప్పటికైనా నువ్వు అయ్యప్ప శక్తిని నమ్ముతావా? నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. ఒకసారి నీకు అయ్యప్ప మాల వేద్దామనుకుంటే నీకు ఆ నమ్మకం లేనందువల్ల వెయ్యలేదు. కానీ అదే అయ్యప్ప మాల ధారణ ఈ రోజు నీకు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు ఆరంభించబోయే యుద్ధంలో నీకే ఆపద రాకుండా నీకు రక్షణగా నిన్ను అంటి పెట్టుకున్న కవచంలా ఉంటుంది మాల. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గోవిందు స్వామి, నువ్వు వెంటనే ఆ పిండి బొమ్మను తీసుకెళ్లి కాలువ నీళ్లలో కలిపేసి వెనక్కి తిరిగి చూడకుండా రా. అలాగే స్వామి. ఓం కాళీ. అన్నా అన్నా ఏంటన్నా నీ చుట్టూ మంటలు? ఇదేంటన్నా ఒక్కసారిగా మంటలేసాయి? ఇక్కడ నీళ్లు పెట్టానే, ఎక్కడున్నాయి? మరి నీళ్లు పోసిన ఆరట్లేదేంటన్నా? ఏంటన్నా ఏమైందన్నా? అన్నా అమ్మా కాళీమాత, ఏంటమ్మా ఇది? మా మీద నీకు కోపం వచ్చిందా? కాళీమాతన్నా ఏమైందన్నా? నేను బ్రతికొచ్చిన విషయం ఆ పూజారి తెలుసుకొని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓం కాళీ. సాక్షాత్తు ఆ అయ్యప్పే నన్ను చంపలేడని తెలిసి కూడా ఆ పూజారి నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడికి మూడింది. అన్నా ఆ పూజారిని వదిలేసేయనా? ఆ పూజారి కొడుకు వేణున్నాడు కదా, ఆయన వేసేయనా? ఏయ్! వాడు నన్ను ముందే కలిశాడు. చీమలా నలిపేస్తా. మాతా స్వామియే శరణమయ్యప్ప. తెలిసి తెలియక మేం చేసిన తప్పుల్ని మన్నించి కాపాడి రక్షించే దేవా అనాథ రక్షక శరణమయ్యప్ప. విషమ పరిస్థితిలో ఉన్న నా కొడుకుని మరుజన్మ ఇచ్చి కాపాడావు. నీకు నేను ఏమి చేయగలను? జీవితాంతం నీ సేవాభాగ్యం తప్ప ఇంకేమీ అవసరం లేదు అయ్యప్ప, ఇంకేమీ అవసరం లేదు. అమ్మా, మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. జరగకూడని ఘోరం జరిగిపోయింది. నా కొడుకునే నీ చెల్లెలు కోరుకుంటోందని తెలిస్తే ఇలాంటి పరిహారం చెప్పేవాణ్ణే కాదు. కానీ ఇటువంటి పరిహారం చెయ్యమని చెప్పిందెవరు? అయ్యప్ప కాదా? ఆయనకి తెలియకుండా ఏదీ జరగదే. వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయాలనుకున్నాడు. అందుకోసమే నా కొడుకుని బలి ఇచ్చి మృత్యుద్వారం దాకా తీసుకెళ్లాడు. మళ్లీ తిరిగి బ్రతికించాడు. మొదటి భర్త చనిపోతాడు, రెండో భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని అప్పుడే చెప్పాను కదా. ఇదంతా అయ్యప్ప స్వామి మహిమల్లో ఒక భాగమేనమ్మా. అయ్యప్ప. ఓం క్లీం క్లీం. ఆ పూజారి నా చేతులు కట్టిపడేశాడ్రా. ఏయ్ పూజారి, నీ కొడుక్కి నా మరదలికి పెళ్లి చేస్తే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నావా? వదలన్రా, వదలను. అన్నా నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదన్నా. ఆ పూజారి నా మరదల్ని కోడలు చేసుకోబోతున్నాడు. అన్నా ఇది మంచిదే కదన్నా, ఒక మంచి జరిగితే సంతోషపడాలన్నా. ఏయ్! మంచి లేదు, చెడు లేదు. నాకంటూ ఆపదొస్తే సొంత బంధువులని కూడా చూడను, నాశనం చేస్తాను. ఆ! అన్నా నీ శక్తులని ఎప్పుడు తిరిగి వస్తాయనా? ఆ! తల్లి, ఏమిటి నాకీ పరీక్ష? కాళీముత్తు, ఇంతవరకు జరిగిన తప్పులకి నువ్వే కారణం. నీ మరదల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, కానీ అది జరగలేదు. దీనంతటికి కారణం ఆ పూజారికి ఆ అయ్యప్ప మీదున్న అమితమైన భక్తి. అది నాశనం చేయడానికి ఇప్పుడున్న శక్తులు సరిపోవు. అందుకు నేనేం చేయాలి తల్లి? అందుకు కఠినంగా తపస్సు చేయాలి. అన్ని శక్తులు పొందడానికి నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. ఆ! చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. నా శక్తులు తిరిగి రావడానికి ప్రాణమైనా ఇస్తాను, ఏమైనా చేస్తాను. నా శక్తులు నాకివ్వు తల్లి. రండి కరుణాకర్ గారు, రండి రండి. నమస్కారం అయ్యా. ఏంటి నమస్కారం అందరూ ఒకేసారి వచ్చారు? ఏంటి విషయం? ఏమీ లేదు అయ్యా. జమీందార్ గారింట్లో అందరూ కుశలమే కదా? అంతా బాగున్నారయ్యా. అయ్యా ఇతను నా బావమర్ది షణ్ముఖం. నమస్కారం. ఇతని పెద్ద కుమారుడికి నా రెండో కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంతోషం. జాతకాన్ని తీసుకొచ్చాను. మీరే మంచి చెడు చూసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మన పిల్లలు. అమ్మా, జాతకాల్లో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ జ్యోతిష్కుడికి అందరూ ఒకటే. అలాగే. ముందుగా అబ్బాయి జాతకం ఇదిగో ఇవ్వండి. కూర్చోండి, కూర్చోండి. స్వామి శరణమయ్యప్ప. గురుడు ఉచ్చం, శుక్రుడు లాభం. అబ్బాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయి దీర్ఘాయుష్కుడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు. పౌర్ణమి నాడు పుట్టాడు కాబట్టి మంచి గుణవంతుడు.
కాబోయే భార్యని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. ఈ జాతకం కూడా మీరే రాసిచ్చారు. ఇందులో మా చిన్నమ్మాయి జాతకం కూడా ఉంది. దానికి ఎప్పుడు పెళ్ళవుతుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా, ఇవ్వండి. ఏంటి మౌనంగా ఉన్నారు? అయ్యా, ఏదైనా దోషం ఉంటే నిర్భయంగా చెప్పండి. ఇది దుర్గమ్మ జాతకమేనా? అవునయ్యా. హ్మ్. మనుషులు తలచేదానికి దేవుడు తలచేదానికి అయ్యప్పా, చాలా వ్యత్యాసం ఉంది కరుణాకర్ గారు. మీ పెద్దబ్బాయి జాతకానికి మీ శారద జాతకానికి లగ్నాలు బాగా కుదిరాయి. ఆ, శివకు చిన్నమ్మాయి శారదకు ఆ అయ్యప్పే ముడేశాడు. వాళ్ళని విడదీసే శక్తి మనెవ్వరికీ లేదు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇలా చెప్పారు? అయినా పర్వాలేదు, తను నా మేనకోడలే, ఎవరైనా కోడలేగా. పొద్దలుడు గారు, మీరు చెప్తే శివ ఒప్పుకుంటాడు. శారదకి నేనేం సమాధానం చెప్పాలి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. అందుకోసమని జాతకాలు కలవకపోతే మనం ఏం చేయగలుగుతాం? జమీందారు గారిని వెతకమని రాసిచ్చిన జాతకం ఇది. ఎలాగైనా జమీందారు గారి కొడుక్కి దుర్గని ముడిపెట్టాలి. కరుణాకర్ గారు, ఒక్కసారి ఇలా రండి. ఒక్క నిమిషం. ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్వామి, నా పెద్ద కూతురు జాతకంలో ఏదైనా దోషముందా? చచ్చే, అదేం లేదండి. అవును, జమీందారు గారు అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి జాతకం ఇలా ఉండాలని నేను రాసిచ్చానే, అది మీకు తెలుసా? తెలుసయ్యా, జమీందారు గారు చెప్తే అన్ని ఊళ్లకు ఆ జాతకం నేనే పంపించాను. ఇక వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి మీరు చెప్పే సమాధానమే ముఖ్యం. మీ అమ్మాయి దుర్గ జాతకం దీర్ఘ సుమంగళి జాతకం. అలాగా? రాశి అంశ ఎంతో బాగున్నాయి. మీ కూతురు కోటిలో ఒకతే. ఈ సంతోషకరమైన వార్తని జమీందారు గారికి వెంటనే చెప్పాలి. అందుకని నేను మీతో వస్తాను. మంచిది, రెండయ్యా. పదండి. ఏంటట ఇది? ఏం అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడుగుతాం. అమ్మా, ఆ, ఆ, మీరు అనుకున్నది జరగటం లేదని బాధపడకండి. ఆ. శివకు శారదకి జాతకాలు బాగా కలిశాయి. అలానే దుర్గ జాతకం సాధారణ జాతకం కాదు, రాజయోగ జాతకం. ఆ అమ్మాయికి సరైన సంబంధం నేను చూస్తాను. కావాలంటే ఇద్దరు పెళ్లి ఒకేసారి చేద్దాం. చిన్న పిల్లకో పెద్ద పిల్లకో శివ మా ఇంటి అల్లుడు కావాలి. అదే నా కోరిక. మీరే ఏర్పాటు చేయండి స్వామి. అమ్మా, జమీందారు గారిని కలవడానికి స్వామీజీ కూడా మనతో పాటు ధర్మపురి వస్తున్నారు. ధారాళంగా రాని, నేనేమైనా వద్దన్నానా? వచ్చి మన ఇంట్లోనే చేయగలగాలి. ఏంటి కదా లేట్ అయిందా? లేదు, నేనే అర్లీగా వచ్చేసాను. ఏదైనా నువ్వు చేసేది బాలేదు. ఏంటిది మరేది? నన్ను ప్రేమించినట్టు ప్రేమించి మీ నాన్న పంపించి మా దుర్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. నువ్వు నాకు మరదలు, నేను నీకు బావని. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తెలుస్తోంది కదా, మరెందుకు మీ నాన్న మా అక్కని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూడు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నట్టు మీ ఇంట్లో తెలీదు, మా ఇంట్లో తెలీదు. మనం చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ధైర్యం లేదు, రాదు కూడా. ప్రేమించేది నన్ను, పెళ్లి చేసుకున్నది మా అక్కనా? చాలా బాగుంది. ఇదేనా మీ ఆశ? ఇలా చూడు శారదా, నువ్వు కోపగించుకుంటే నేను వెళ్ళిపోతాను. మీ అక్కని చూస్తే నాకు ప్రేమ పుట్టడం లేదు, భక్తి వస్తోంది. నిన్ను చూస్తేనే నాకు ప్రేమ పుడుతోంది. ఏం చెప్పంటావు? నన్ను ప్రేమిస్తున్నానంటున్నా, బానే ఉంది. కానీ మన ప్రేమ పెళ్లి వరకు రావాలంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడే తీరాలి. లేదంటే నువ్వు మా అక్క దుర్గానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. చూడు, అలా జరగదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. సమయం చూసుకుని మా నాన్న దగ్గర మన ప్రేమ గురించి చెప్తాను. సరేనా? శివ, మీకంత శ్రమక్కర్లేదయ్యా. నాన్న, మీరేమంటున్నారు? అంతా మన పూజారి గారు చెప్పినట్టు నడుస్తోంది. రా చెప్తాను, రా. వచ్చారా? నమస్కారం. నమస్కారం అయ్యా. మీరు జాతకం చూసి శివాకి శారదాకి పెళ్ళవుతుందని చెప్పారు. అవును. ఆ శారదా శివ వీళ్ళే. నమస్తే. నమస్కారం బాబు. నమస్కారం పూజారి గారు. ఏమ్మా, ఆ రోజు కాళీముత్తు చావడానికి కారణం నువ్వే కదూ? అవును పూజారి గారు. అయ్యో దేవుడా, మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతకాలి? నువ్వెక్కడుంటావో తెలియదు, మీ బామ్మ ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు వేసిన లెటర్ ఉంది, కానీ అందులో అడ్రస్ లేదు. నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంత అవసరం ఏంటి పూజారి గారు? సమాధిలో నుంచి కాళీముత్తు బయటకు వచ్చేసాడమ్మా. అతని వల్ల నీకు మీ బామ్మకి ఏ నిమిషానైనా ప్రమాదం రావచ్చు. దాని నుంచి మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలియక సతమతం అవుతుంటే ఆ అయ్యప్పే మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? మీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైన వెంటనే అయ్యప్ప పూజ చేసి మాల వేసుకుని అయ్యప్ప కొండకి వెళ్ళాలి. కాళీముత్తు అంతమయ్యే వరకు ఏ కారణం చేతనైనా కొండ దిగి రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయండి. బాబుని కొండకు పంపించండి. అయ్యప్ప మనకెప్పుడు అండగా ఉంటాడు. కలవరపడకండి.
రండి వీరస్వామి. నమస్కారం అండి. నేను మిమ్మల్ని పిలిపిద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. ఏంటయ్యా విషయం? పాండు జాతకం బాగలేదని అందుకు పరిహారంగా ఒక దీర్ఘ సుమంగళి జాతకం ఇచ్చేసి వెళ్లారు. అది తీసుకుని నేను తిరగని ఊరంటూ లేదు, ఎక్కడా దొరకలేదు. మీరు చెప్పినట్టు గడువు తీరడానికి ఇక 2 నెలలే ఉంది. అది తలుచుకుంటే నాకు నిద్రే పట్టడం లేదు. జమీందారు గారు, ఇక పైన దాని గురించి ఆలోచించొద్దు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీ అబ్బాయికి కావలసిన దీర్ఘ సుమంగళి జాతకురాలు మనల్నే వెతుక్కుంటూ వచ్చింది. అలాగా? దేవుడా, ఎవరా పుణ్యవతి? వేరెవరో కాదు, మన కరుణాకర్ గారు ఉన్నారే, వాళ్ళ పెద్దమ్మాయి దుర్గా. అలాగా? చాలా సంతోషం. కూర్చోండి వీరస్వామి. దుర్గనా? మంచమ్మాయి కదా, దేవుడు భక్తున్న అమ్మాయి. ఏమైంది? నీకు తెలుసా వీరస్వామి గారు? చెప్పండి. చెప్పడానికి ఏముంది, మన కరుణాకర్ గారి పెద్దమ్మాయి దుర్గ జాతకం, వాళ్ళ మేనలుడు శివ జాతకం చూసి ముహూర్తాలు పెట్టమన్నారు. 2 జాతకాలు చూశాను. అయ్యప్ప కరుణ గురించి ఏం చెప్పను. మనం వెతుకుతున్న దీర్ఘ సుమంగళి జాతకం, మన పాండు జాతకం 2 కలిశాయి. ఆ విషయం వారితో చెప్పాను. మీకు కూడా చెబుదామని ఇద్దరం కలిసి వచ్చాం. సంతోషం. అవునా కరుణాకర్? అవునయ్యా. దుర్గని అడిగారా? ఎందుకు అడుగుతున్నానంటే, చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరిగిన సౌందర్యే నేను అల్పాయుష్కుని తెలిసి నన్ను విడిచి వెళ్లిపోయింది. నా పెళ్లి జరగడం అనేది ఒక సమస్య కూర్చుంది. అందువల్లే దుర్గని అడిగారా అని అడుగుతున్నాను. అడగక్కర్లేదు, ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాయ్యా. చూడండి కరుణాకర్ గారు, మీ ఒక్కరి నిర్ణయమే సరిపోదు. మీ కుటుంబ సభ్యులంతా కలిసి అప్పుడు మీ నిర్ణయం చెప్పండి. ముఖ్యంగా దుర్గ నిర్ణయం తెలుసుకోండి. మీరేం ఆలోచించకండి బాబు. కరుణాకర్, ఎవరూ ఇబ్బంది పడకూడదు. కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకుంటేనే పెళ్లి. అది ఆలోచించి చెప్పు. అయ్యా, మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోకపోతే, దీర్ఘ సుమంగళి జాతకురాలైన అమ్మాయి సాక్షాత్తు దేవతతో సమానం. అందువల్ల దుర్గ ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుంది. ఈ గండం నుంచి పాండు తప్పకుండా బయటపడతాడు. నేను వచ్చేటప్పుడు ప్రశ్న వేసి చూశాను, మంచి ఫలితం వచ్చింది. వెంటనే మీరు ఒప్పుకుంటే పెళ్లికి ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు చెప్పాక ఇంకేముంది. సరే జమీందారు గారు, నమస్కారం. నేను బయలుదేరుతాను. కరుణాకర్ గారు, బాబు మళ్ళీ చెప్తున్నాను, నా కోసం మీరెవరిని బాధ పెట్టకండి. సరే బాబు, వస్తానయ్యా. మంచిది. వస్తాను బాబు. నన్ను చంపిన ఆ ముసల్ది ఎక్కడుంది? ఇలా సైలెంట్ గా కూర్చుంటే ఎలా అమ్మా? ఏదో ఒకటి చెప్పు. ఎరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అతను జమీందారు అయితే అతని గొప్ప, మనకేంటి? మా జమీందారు అయిన యజమాని గౌరవంగా మాట్లాడు. జమీందారు పెద్ద జమీందారు. ఇటు చూడు, నీ మెళ్ళలో తాడేసుకుని ఆ తాడు అతని చేతికి అతను లాక్కెళ్తాడు. గంగిరెద్దులా వెనకాలే వెళ్ళు. అతను చెప్పిన దానికంతా గంగిరెద్దులా తలాడిస్తావేంట్రా? అది కాదమ్మా, మనందరికి ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామని జమీందారు గారు చెప్పారు. పని అవ్వాలంటే గాడిద కాళ్ళు కూడా పట్టుకుంటారు. రేపు పెళ్లి అయిన తర్వాత జరగరాదు ఏదైనా జరిగితే 2 చుక్కలు నీళ్లు వదిలేసి వాళ్ళ పాటను వాళ్ళు వెళ్ళిపోతారు. మన అమ్మాయి జీవితం గురించి ఆలోచించరా? అమ్మా, ఆ పాండు నా కళ్ళ ముందే పెరిగాడమ్మా. అతను కష్టం వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పమ్మా? అతనికి ఏదైనా మంచి చేయాలి కదా, అదే ఇది. నాకు మాత్రం సంతోషంగా ఉందా? బాధగానే ఉంది. అందుకని నా మనవరాలు చేత పాడు చేయమంటావా? అమ్మా, మన పాండు దుర్గం చేసుకుంటే అతని అల్పాయుష్ దీర్ఘాయుష్ అవుతుందని పూజారి గారు గట్టిగా చెప్పారు. సరేరా, నువ్వు చెప్పినట్టు అంతా సవ్యంగా జరిగితే సరే. దాని గురించి మనసును దెబ్బలాడటం ఎందుకు? అమ్మా, నువ్వే చెప్పు. చూడుదమ్మా, ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఆ తల్లికి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. నువ్వేం భయపడద్దమ్మా, మన దేవత నీకు మంచి చేస్తుంది. ఆ. నువ్వు కోట్లో ఒకరివి. నువ్వు ఏ ఇంట్లో కాలు పెడతావో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అలా చెప్పరా నా కొడక. ఇదెవరు? నా మనవరాలైతే. ఏ ముసలి, నన్ను చంపి మట్టిలో పాతి పెట్టిన నిన్ను చంపడానికి నేను ప్రయత్నిస్తుంటే నీ మనవరాలికి పెళ్లి చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావా? అది జమీందారు కడుకుతో. అల్పాయుష్కుడ్రా వాడు. వాణ్ణి, వాడి వంశవృక్షాన్ని వేళ్లతో పెక్కినిస్తా. అన్నా, పూజ చేసేటప్పుడు పూజ మీద ధ్యాస ఉండాలన్నా. నువ్వు మాటి మాటికి కోపడ్డావు అనుకో, ఈ పూజకి సంబంధించిన ఫలితం నీకు దక్కదన్నా. పోరా మూర్ఖ, ధ్యాసంతా ఇక్కడే పెడితే మన శత్రువులు ఏం చేస్తున్నారో తెలియకుండా పోతుంది. నీకు కావలసింది శవం. అవునన్నా. ఓం కాళీ, రప్పిస్తా అదే. రప్పిస్తా అదే. రప్పిస్తాను తల్లి. పాండు ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా, ముహూర్తం టైం అవుతుంది. పాండు ఎక్కడా? రా పాండు. ఏంటి నాన్న, ఈ జమీందారు వంశానికి నేను ఒక్కడనే వారసుని. ఇలాంటి పాతింట్లో పెళ్లి చేయటం మీకేమైనా ధర్మంగా ఉందా? అలా అనకు పాండు. మన తాత ముత్తాతలు తిరిగిన ఇల్లిది. అంతేకాదు, దేవుడే కొలువైన ఇల్లిది. అంతేకాదు, నాకు మీ అమ్మకు పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నీ పెళ్లి కూడా ఇక్కడే జరిగితే పెద్దల ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం ఉంటుందని పూజారి గారు చెప్పారు. పాండు, అల్పాయుష్కుడవైన నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయడానికి దీర్ఘ సుమంగళి జాతకురాలైన దుర్గని తీసుకొచ్చి పెళ్లికి ఏర్పాట్లు చేశాం. నీ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేద్దామనే అనుకున్నాం. కానీ కాళీముత్తు దుర్గ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ఏ సమస్యలు రాకుండా ఉండాలనే
ఈ పాతింట్లో పెళ్లికి ఏర్పాటు చేశాం. ఆడంబరాలకి విలువ ఇవ్వకుండా జీవితాలే ముఖ్యమని భావించి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాం. పరిస్థితి అర్థం చేసుకో బాబు. అవును బాబు, చిన్నింట్లో పెద్ద జీవితం అన్నారు పెద్దలు. ఈ పెళ్లి వల్ల నీ ఆయుష్ గట్టిగా ఉంటుందని మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకం కోసమైనా ఈ పెళ్లి చేసుకో బాబు. అలాగే అంటాడు గాని పాండు ఒప్పుకుంటాడన్నా. ముందు వాళ్ళకి మాలలు ఇవ్వండి. గోవిందు మాలలు ఎక్కడు? స్వామియే శరణమయ్యప్ప. దండెలా ఇవ్వు బాబు. దండ తీసుకో. తీసుకో బాబు. తీసుకోమ్మా. ఇటు ఒకళ్ళనొకళ్ళు తర్వాత చూసుకోవచ్చు. ముందు దేవుడికి దండం పెట్టండి. రా బాబు, ప్రార్థించండి నాయన. రా. ఆ ముసల్దాని మనవరానికి, ఆ అల్పాయుష్కుడికి కళ్యాణమా? అదెన్నటికీ జరగదు. జరగకుండా చేస్తాను మూర్తి. ఆ శారద తప్పించుకున్నా వాళ్ళక్క నా నుంచి తప్పించుకోలేదు. ఈసరికి దుర్గమేళ్ళలో పాండు తాళి కట్టేసుంటాడుగా. శోభనం నాతో జరుగుతుంది. అదేలా కుదురుతుంది? నాది మామూలు శక్తి కాదురా, మాంత్రిక శక్తి. ఆ అమ్మాయి శోభనం రోజు కట్టుకోబోయే చీర వాళ్ళది కాదు, నేను పంపించిన చీర కట్టుకుంటుంది. ఆ చీర కట్టిన తను పట్టె మంచంలో పడుకోదు, నడుచుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడుకుంటుంది. పెద్దమ్మా, ఆ? ఆ దేవుడి దయ వల్ల పెళ్లి బాగా జరిగింది. ఆ, ముహూర్తానికి 2 చీరలు వచ్చాయి. ఒకటి అమ్మాయి కట్టుకుంది, ఇంకోటి పెద్దవారు కాబట్టి మీకు ఇస్తే బాగుంటుందని ఇస్తున్నాను. తీసుకోండి. సరేనయ్యా. మంచిది. అమ్మా, భోజనం రెడీ అయిపోయింది. ఓ ముద్ద తింటే బాగుంటుందమ్మా. ఆయన తిన్నారా? లేదమ్మా. మరి నేనెలా తింటాను? నేను వెళ్ళి అత్తయ్యని మావిని పంపిస్తాను. వాళ్ళ కొట్టించు. నా గురించి ఆలోచించదు. నువ్వు కూడా భోంచేసేయ్. నేనైనా తింటానమ్మా. నువ్వు బాగలేకపోయినా అందరి బాగోగులు చూసే నువ్వు ఓ ముద్ద తింటే నాకు సంతోషం. ఆడదానికి కడుపు నిండితే సరిపోతుందా? మనసుకు కూడా తృప్తి అనిపించాలి. అదే జీవితం. ఆ రోజు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వేం బాధపడకు తల్లి. ఆ అయ్యప్ప దయ వల్ల నీకంతా మంచి జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం అయ్యా. దుర్గా, రండి పూజారి గారు. బామ్మ ఎక్కడుందమ్మా? లోపల పడుకుంది. నేను పిలుచుకొస్తాను. పెద్దవాళ్ళు నిద్రపోతుంటే లేపకూడదమ్మా. రేపొచ్చి ప్రశాంతంగా మాట్లాడతాను. వస్తానమ్మా. అలాగే స్వామి. వస్తాను. ఓం హ్రీం క్లీం భ్రం గ్రం స్వాహ. ఓం క్లీం గం స్వాహ. రా 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 వచ్చేయ్ అందాల దేవత, రా నా ఒళ్ళో వాలిపో. అందాల దేవత రా. ఈ ముసల్దా అందాల దేవత ఏటి అంటే రా. ఎక్కడ చూసినా అందం కనపడలేదు. దీన్ని అందాల దేవత అంటున్నాడు. ఈ ముసల్దాని కోసమా ఇన్నాళ్ళు తపస్సు చేశాడు. అన్నా అన్నా, ఒకసారి కళ్ళు తెరిచి చూడన్నా నీ అందాల దేవతనే. చూడు, బాగా చూడన్నా నీ అందాల దేవతనే. పూజారి చీర మార్చేశాడా? ఏయ్, దీని రక్తంతో దేవికి తర్పణం చేస్తాను. అయ్యయ్యో, నిన్ను చంపి మట్టిలో పూడ్చిందాన్ని నువ్వు మట్టిలో కలిపేశావు. ఇకపై నీ ప్రతీకారం అంతా వీళ్ళ కుటుంబం మీదనే. నా శక్తులు హరించుకుపోవడానికి కారణం ఆ పూజారే. ఏయ్ పూజారి, నిన్ను చంపకుండా వదలన్రా. జై కాళీ.
బాధపడకమ్మా. చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే నిన్ను నీ చెల్లెల్ని ప్రేమగా పెంచి పెద్ద చేసింది మీ బామ్మ. ఆమె ప్రేమను ఎలా మర్చిపోలేము, అలాగే ఆమె జ్ఞాపకాన్ని కూడా మర్చిపోలేము, అవునా? అయినా మన జమీందారీ వంశంలో ఓ కట్టుబాటుంది, కష్టాన్ని సుఖాన్ని సమంగా తీసుకోవాలని. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఉంటున్నది సంప్రదాయమైన కుటుంబంలో. నువ్వు దానికి తగ్గట్టుగానే ఉండాలి. బామ్మ చనిపోయిందని బాధపడుతూ కూర్చోకుండా నీ భర్తను తీసుకుని అయ్యప్ప స్వామి గుడికెళ్ళమ్మా. నిత్య సుమంగళిగా ఉండాలని అయ్యప్పని వేడుకో అమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. కాదు వీరస్వామి, ఇంట్లో ఇలా ఉంటే ఆపదకు పాపభీతి ఉండదు. ఈ ఆచార వ్యవహారాల్ని అటుంచండి, ఏం పర్వాలేదు. అమ్మా, నీ భర్త క్షేమం కోసం ఒకసారి అయ్యప్ప కొండకు వెళ్ళరా అమ్మా. ఏమీ ఆలోచించకుండా వెళ్ళరా అమ్మా. ఆయన నాతో పాటు వస్తారా? ఏంటమ్మా అలాంటిదో? నేను చెప్పి పంపిస్తాను. పాండు, నేను వచ్చేసానా? ఏంటి ఇప్పుడు దుర్గం తీసుకుని గుడికెళ్ళాలి అంతేగా? నేను తీసుకెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నీలో ఈ మార్పుని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు నాన్న. నేను లేకపోతే బ్రతకలేను అన్న సౌందర్య నేను అల్పాయుష్కుడిని తెలిసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. అది నేను ఊహించానా? నేను అల్పాయుష్కుడిని తెలిసి దుర్గ నన్ను పెళ్లి చేసుకుంది. ఇది మాత్రం నేను ఊహించానా? ఏనానా, మా బామ్మ చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదన్న మీరు ఇప్పుడు దుర్గబామ్మ చనిపోయిన మరుసటి రోజు నన్ను గుడికి వెళ్ళమంటున్నారు. ఇదంతా ఎవరి కోసం? నా కోసమేగా. మీరే ఒక్కొక్క మెడి దిక్కు ఎందుకు వస్తుంటే నేనెందుకు ముడికేయాలి? పద్దురుగా గుడికి వెళ్దాం. మంచిది, వెళ్ళిరండి. వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని తీసుకొచ్చానన్నా. నీకు ప్రాణాల మీద ఆశుందా? ఉందయ్యా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నీ మెడకాయ మీద తలకాయ ఉండాలంటే ఆ చిన్నమ్మ తల వెంట్రుకలు నాకు తెచ్చివ్వాలి. అది కూడా రేపు సాయంత్రంలోగా. వెంట్రుకలు త్వరగా కావాలంట. ఆ అమ్మాయి తల దూకున్నంత వరకు వెయిట్ చేయక తలలో వెంట్రుకలు పీక్కొనైనా తెచ్చి అన్నకిచ్చేయి. నోరుముయ్యరా మూర్ఖ. అతి తెలివి చూపించకుండా నేను చెప్పింది చేస్తే నీకేం కావాలన్నా ఇతనిస్తాడు. ఇక్కడున్న పురులన్నీ నీకోసమే, తీసుకో అమ్మా. రేయ్, నేను చెప్పింది బంగారం రా. బంగారం ఇస్తారంట. పదా త్వరగా పదా, నగలు చేయించుకుంది గానీ. మాత అనాథ రక్షకనే స్వామియే శరణమయ్యప్ప. అమ్మా దుర్గా, ఇట్రా. గుళ్ళో రోజు నువ్వు ఒక్కదానివే ప్రార్థిస్తున్నావని విన్నాను. నువ్వు ఒక్కదానివే అయితే సరిపోదమ్మా. నీ భర్త కూడా నీతో రావాలి. పాండు, ఇలా రా. ఏంటి స్వామి చెప్పండి. పాండు, నీ ఆరోగ్యం కోసం తను సుమంగళి పూజ చేస్తోంది. 18 మెట్లకి 18 మంది దేవతలు కావలి ఉంటారు. నువ్వు దుర్గాదేవి భక్తురాలివి. అందులో ఒక మెట్టు దుర్గాదేవిది. నువ్వు దుర్గాదేవి దీక్ష పట్టాలి. పాండు అయ్యప్పమాల ధరించి పూజ చెయ్యాలి. ఈ వ్రతాల్ని మీరిరువురు నియమానుసారం పూర్తి చేస్తే నిజం చెప్తున్నాను, ఈ కలియుగ దైవం ఆపద్బాంధవుడు మీ కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వ్రతం ముగిసే వరకు మీరు కఠిన నియమాలు పాటించాలి. ఇలాంటప్పుడే మీరు నిగ్రహంగా ఉండాలి. చూడండి పూజారి గారు, మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళం. మా ఆశల్ని చంపుకుంటాం, కానీ ఆ తల్లి మమ్మల్ని కరుణిస్తుందా? తప్పకుండా వస్తుంది. ఆపదలో ఉన్నాం ఆదుకోవమ్మా అంటే ఆదుకునే తల్లే దుర్గ. అలాగే హరిహరుల పుత్రుడు అయ్యప్ప. హరునిలో సగం పార్వతి. అందువల్ల పార్వతీపుత్రుడయ్యాడు అయ్యప్ప. తల్లి కొడుకులిద్దరూ మిమ్మల్ని కాపాడతారనే విషయంలో సందేహమే లేదు. స్వామి, ఒకసారి బ్రహ్మరాసిన రాతని మణికంఠుడు దాన్ని మార్చి రాస్తారంటే నేను ఎలా నమ్మను? పాండు, విధి ఎన్నటికీ మారదు. ప్రపంచంలో అన్నింటిలోనూ మార్పు రావడం సహజం. రాసులు నక్షత్రాలను బట్టే జాతకాలు చెప్తున్నాం. పంచాంగకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తుంటారు. మనిషి మనిషికి రాత మారొచ్చు, కానీ విధి మారుతుందా? నవగ్రహాల్లో కూడా ఉచ్చస్థితి, నీచస్థితి, సాధారణ స్థితి ఉండొచ్చు, కానీ అయ్యప్ప అనుగ్రహం మాత్రం పేదవారు ధనికులు అనే భేదభావం లేకుండా అందరికీ సంపూర్ణంగా లభిస్తూ ఆపద కాలంలో ఆదుకుంటుంది. మీరిద్దరూ కూడా ఆయన్ని పరిపూర్ణంగా నమ్మి ఆయన అనుగ్రహం కోసం వ్రతం చేయండి. ఆయన నీ అల్పాయుష్యుని దీర్ఘాయుష్యుగా మార్చి దీవిస్తాడు. రేపటి రోజు పరిపూర్ణమైన అమావాస్య. రేపు నేనొచ్చి మీ చేత పూజ ప్రారంభింపచేస్తాను. దీక్ష కొనసాగి ఈ జుట్టు తీసుకెళ్లి ఆ కాళుమికి ఈ రాత్రికే ఇచ్చేయాలి.
తల దూవుతున్న పని మనిషి చూపులే సరిగ్గా లేవే. దొంగ చూపులు చూస్తోంది. ఏమై ఉంటుందబ్బా? ఓం కన్యముళ్ళ గణపతి భగవానే నమో నమః. ఓ, అదన్నమాట విషయం. ఇదిగో లక్ష్మమ్మ, అయ్యా నిన్ను పెద్దమ్మ గారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఇదిగో వస్తున్నా. దుర్గా, వస్తున్నానండి. దుర్గ వెంట్రుకలు తీసుకెళ్లి తన వశం చేసుకోవాలని చూస్తున్నాడా కాళీముత్తు? ఆ, ఇది తీసుకెళ్ళిచ్చి ఆయన ఇచ్చే బంగారాన్ని తీసుకోవాలి. అన్నా ఏంటన్నా ఎంత సంతోషంగా ఉన్నావు? ఓ, ఆ దుర్గకి పెళ్ళైనా కూడా ఇంతవరకు కన్యగానే ఉందనే కదా నువ్వు సంతోషపడుతున్నా? అవునరా. ఏయ్, మూర్ఖుడా, నువ్వు పరిచయం చేశావే ఆ పని మనిషి. ఆమె తెచ్చిచ్చిన వెంట్రుకల్ని యాగంలో పడేశాను. దాంతో అది నా వశమవుతుంది. ఇప్పుడు చూడు. అప్పుడు దుర్గ దుర్గారా, అప్పుడు దుర్గ వస్తుంది. దుర్గారా, ఆ దుర్గతో నువ్వు కన్ని పూజ చేసుకుంటావు. నేను దుర్గారా. మనసులో రా. దుర్గా రా. గుమ్మొచ్చిందేంటి? అయ్యయ్యో, దుర్గ వస్తుంది అన్నావు. ఇంతవరకు దుర్గ రాలేదు. ఇంకా నాకు నమ్మకం లేదన్నా. నువ్వు ఇక్కడ ఉండిపోవాల్సిందే. బయటికి వెళ్ళే అవకాశమే లేదు. నీకు దుర్గా దొరకదు, నాకు శవం దొరకదు. ఏయ్, ఈ రోజు నుంచి ఈ ఊరు నాధీనంలో ఉంటుంది. తల్లి, నాకు శక్తులివ్వు. ఓ హ్రీం, హ్రీం. ఓం ఫైర్. మాధవ, నువ్వు వెళ్ళి వంట పని చూడు, నేను వడ్డిస్తాను. ఏంటమ్మా కొడలా, ఈరోజు నీ వంట? పాండు, మొత్తం నువ్వే తినేకు, చివర్లో కాస్త ఉంచు. నువ్వు తిన్న ప్లేట్లోనే దుర్గా కూడా తినాలి. నేను ఇంకా మొదలు పెట్టలేదు నాన్న. వేయమ్మా వెయ్యి. ఈరోజు ఏంటి వంట? బాగుంది. ఇదేం కూర? ఆహా. రే, నీకు ఇష్టమైంది కదా, తిను. ముందు దేని ఫినిష్ చేస్తాను. ఇదేంటిది? ఓహో, సాంబారు. ఏంటి వీరస్వామి, భోంచేయండి. తింటున్నా. వీరాస్వామి, మీరు ప్రశాంతంగా భోంచేసిరండి, నేను చేయగలుగుతాను. అలాగే. అమ్మా, ఏం కావాలో చూడు. అమ్మా దుర్గా, మీ ఇంటి ఆయన చేయగడుకుంటున్నాడు. వెళ్ళి టవలివ్వు, ఇక్కడ నేను చూసుకుంటాలే. పెంచలమ్మా, ఏంటి ఇలా రా. స్వామి? భోంచేసావా? లేదు స్వామి. ఇది స్వామి ప్రసాదం, తీసుకో. ఇలా కూర్చొని తిను. అలాగే. ఆ?
ఏంటి స్వామి ప్లేట్ అంతా ఖాళీగా ఉంది, నేను వచ్చి భోజనం చేద్దాం అనుకున్నానే. అంతా నీ మంచికేనమ్మా. నువ్వు దుర్గా వ్రతంలో ఉన్నావు, ఎంగిలి తినకూడదు. అందుకే పని మనిషికి ఇచ్చేశాను. నువ్వు కూర్చొని భోంచేయమ్మా. దుర్గా, ఏంటమ్మా బాధపడుతున్నావు? ప్రపంచంలో ఏ చెవికి హాని తలపెట్టిని నాకు మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు? అంతా విధమ్మా. అవునమ్మా, పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే మనం ఈ జన్మలో అనుభవిస్తాం. సాక్షాత్తు భగవంతుడే మానవ జన్మ ఎత్తిన విధి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. శ్రీరామచంద్రమూర్తే 14 సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. సీత కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నావా నువ్వు? అమ్మా, దేవుడు ఆడే ఆటలో మనమందరం పావులం. ఉదాహరణకి ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకో. ఒక పిల్లాడికి మాత్రం ఆ తల్లి పంచముఖ్య ప్రమాణాలు పెడుతుంది. మరో పిల్లాడు వ్యాధి అనే విధి చేతిలో బాధింపబడుతున్నాడు. ఆ పిల్లాడికి మందు మాత్ర ఇచ్చి పచ్చం పెట్టేది ఆ పిల్లాడిని బాధించడానికి కాదు. విధి ఆడే ఆటలో అది ఒక భాగం మాత్రమే. ఈ కథ అర్థమైందా? దేవుడు మనకి కష్టాలను ఇచ్చేది మనలో ధైర్యం నింపడానికే. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసమే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. అది నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. కంగారు పడకు. నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావమ్మా. అయ్యప్ప నీకు కష్టాలు రానివ్వడు, ఇది నమ్ము. అన్నా, నేను చెప్తాను, నేను మరో విధంగా అనుకోకన్నా. ఇంత చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయి నీ దగ్గర ఉన్న మంత్రశక్తినంతా ఇప్పుడే ఉపయోగిస్తే రేపు పొద్దున్న పెద్ద ఆపద వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావన్నా? అందుకనే నువ్వేం చేసినా వెనక ముందు ఆలోచించి చెయ్యన్నా. నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఈ ఊరే కాదు, ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లు కలిసి నన్నేమీ చేయలేవు. ఎలాగన్నా? నన్ను రక్త కాటేరి ఆవహించుంది. అవును, అది నా శరీరంలో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్న కూడా ఇలాగే చెప్పావు. దుర్గ వస్తుంది వస్తుంది ఒళ్ళో పడుతుంది అన్నావు. ఆఖరికి ఒక బొమ్మ వచ్చి నీ ఒళ్ళో పడింది. ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావునా? ఈ రోజు మధ్యాహ్నం పాండు తినలేదు. పాండు రూపంలో నేను తిన్నాన్రా. నేను తిన్న కంచంలో దుర్గ తిందిరా. అందువల్ల ఖచ్చితంగా ఈ రోజు రాత్రి అది వచ్చే తీరుతుంది. కబాల స్వాహ. రా. 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 వచ్చిన ఒళ్ళో వాళ్ళు రా. రా. అన్నా, పాండు పెళ్ళం రాలేదన్నా, కొత్త పని మనిషి వచ్చింది. తల్లి, ఏంటిది? అన్నా, ఈమె కూడా కన్యే కదా, ఈమెతో కన్య పూజ స్టార్ట్ చేయి, నీకో పనే పోతాయి. కుదరదు. ఈ పూజంతా దుర్గ కోసమే చేశాను. ఇక్కడ జరగబోయేది కన్య పూజ కాదు, కాళీ పూజ. తల్లి, ఈ నైవేద్యం స్వీకరించు. తల్లి స్వీకరించు. అయ్యయ్యో, దీన్ని కూడా చంపేశావా? ఈ శవానికి కూడా డబ్బులేవన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతే ఇదంతా ఓ శ్మశానం అయిపోతుంది, నువ్వు కాటి కాపురం అయిపోతా. అయ్యయ్యో. స్వామి శరణమయ్యప్ప. పాండు, మనం అనుకున్న వెంటనే శబరిమలకు వెళ్ళలేం. ఆయన అనుగ్రహించి ఆహ్వానిస్తేనే వెళ్ళగలం. ఏదో సరదా కోసం మనం మాలను ధరిస్తే విఘ్నాలు కల్పించి ఆ మాలను తీసేయిస్తాడు. అయినా మీకు ఆయన పరిపూర్ణ అనుగ్రహం ఉంది. నీకు మాల వేసి కన్యస్వామిని చేస్తున్నాను. నువ్వు అయ్యప్ప వ్రతం చేసి శబరిమలకు వెళ్లి ఆయన అనుగ్రహానికి పాత్రుడివి కావాలి. ఆయన కృప వల్ల నువ్వు తప్పక దీర్ఘాయుష్మంతుడు అవుతావు. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. పోయింది పోయింది, అంతా పోయింది. ఆ పాండు ఆల్పాయిస్కుడు అన్నావే, ఆడి ధ్యానం ఈశ్వరికే పోతుంది అన్నావు. ఎక్కడ పోయింది ఆ పూజ? ఈ అల్పాయుష్కుణ్ణి పూర్ణాయుష్కుణ్ణి చేయడానికి తను మాల వేసుకుని పాండుకి మాల వేసి శబరిమలకి వెళ్ళి రాబోతున్నారంట. ఆ విషయం నువ్వు గ్రహించావా? అన్న, నువ్వు ఈ అడవిలోనే పూజలు చేసుకుని కూర్చుంటే నాకు శవము డబ్బు ఎప్పుడు దొరుకుతాయన్నా? చెప్పన్నా, చెప్పు.
ఏయ్! తల్లి ఏంటిది? ఎందుకు నాకు ఈ పరీక్ష? నా తపస్సు నీకు సంతృప్తిని కలిగించలేదా? ఆ, నన్ను నేనే నీకు అర్పించుకుంటాను. ఆ, ఆ, ఆ. ఆగు, ఎందుకు ఆపావు తల్లి? బాధపడకు. ఒక కన్య రక్తాన్ని నాకు కానుకగా సమర్పించడం వల్ల నీ మంత్రశక్తులన్నీ నీకు తిరిగి వచ్చాయి. ఇక మీద నిన్ను ఏ శక్తి ఆపలేదు. ఆ, ఇక ఆలోచించకు, నీ శత్రువుని హతమార్చు. అన్నా ఇక పై నీ ముందు ఏ శక్తి ఏమీ చేయలేదంట. తల్లి నా శక్తికి మొదట బలయ్యేది పాండు నువ్వే. పాండు 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 అయ్యో, పాండు పాండు ఏమైంది? వీరాస్వామి, పాండుకి ఏమైంది? ప్రాణానికి ఏం ఆపద లేదు కదా? ఇది కాళీముఖి చేత ఎవ్వరూ భయపడక అయ్యప్ప కరుణ ఉన్నంత వరకు పాండు ప్రాణానికి ఏ ఆపద రాదు. 48 రోజుల వ్రతం పూర్తి కాగానే నేను పాండుని తీసుకుని అయ్యప్ప సన్నిధికి నడిచి వెళ్తాను. ఒకవేళ నడవలేకపోయినా జోలిలోనైనా తీసుకెళ్లి చేయిస్తా అయ్యప్ప దర్శనం. ఇది సత్యం. అంతవరకు పాండుని పూజ గదిలోనే పడుకోబెట్టండి. వీరస్వామి, నేనిప్పుడే అయ్యప్ప గుడికి వెళ్తున్నాను. అక్కడికి గురుస్వామి వస్తారు. సమయానుకూలంగా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి అయ్యప్ప పూజ చేయిస్తాను. అయ్యప్ప పాండుని తప్పక కాపాడతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా నువ్వు నియమనిష్టలతో వ్రతం పూర్తి చేయాలి. నియమనిష్టలతో. అది మర్చిపోకు. చెప్పింది మర్చిపోకు. జాగ్రత్త. అయ్యప్ప, గురునాథ, వస్తాను. అయ్యప్ప, నా కొడుకు ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడాలి. పాండు పాండు వేణు, ఏంటన్నా? ఇది నీ పోరాటానికి ఆరంభం. ప్రాణాలకు తెగించైనా నువ్వు దీన్ని సాధించాలి. ఈ సమయంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాళీముత్తు మంత్రతంత్ర విద్యలలో ఆరితేరినవాడు. వాడికున్న బలమంతా రక్త కాటేరి. దాని గురించి భయపడనక్కర్లేదు. శబరిగిరీశుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాల నీ మెడలో ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాదు. కానీ ఈ మాల ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకు. దీని గురించి మీరేం భయపడుతున్నారా? అది సరే, ఆ కాళీముఖి ఎక్కడుంటాడో వాడిని నేను ఎలా కనిపెట్టాలి? అతన్ని నువ్వు ఎక్కడా వెతకక్కర్లేదు. దెయ్యాల దెబ్బ శ్మశానంలో దొరుకుతాడు. అతని చోటికే వెళ్లి అతన్ని చంపడంలోనే ఉంది నీ సామర్థ్యం. ధైర్యంగా వెళ్ళు. శబరిగిరి నివాసుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు విజయంతో తిరిగిరా. నేనిప్పుడే పాండు కోసం అయ్యప్ప గుడికి వెళ్తాను. వేణు, నీకంతా మంచే జరుగుతుంది. సరేనా? నువ్వు ఇంట్లోనే ఉండు. నేనిప్పుడే వస్తా. సరే మామా. అన్నా అన్నా అమ్మా అమ్మా. ఆహా, నేను పిలిస్తే ఎందుకు పలుకుతావు? ఈడు పిలిస్తే పలుకుతావు. సరే, నేను వెళ్తున్నాను. ఈడికి నువ్వు చెప్పేయమ్మా. నా బతుకేదో నేను చూసుకోవాలరా దేవుడా. ఇక ఉపేక్షించే లాభం లేదు. నేనే అక్కడికి వెళ్తా.
ఎవడు ఎవడు ఏయ్! జై కాళీ. స్వామి శరణమయ్యప్ప. శిక్షణ చేయగరా శిక్ష రక్షక కావగరా కడ్గడారివై అవతరించు అయ్యప్ప. శబరిగిరి ధర్మశాస్త్రమై అభయమిచ్చు అభయహస్తమై వరములిచ్చు వరదహస్తమై రావయ్యా. వరములిచ్చు వరదహస్తమై రావయ్యా. పదునెట్నాంబడి అధిపతివై మము కాపాడు అయ్యప్ప. హరిహర సుతుడా మాగతివై మము దయ చూడు అయ్యప్ప. పదునెట్టాంబడి అధిపతివై మము కాపాడు అయ్యప్ప. హరిహర సుతుడా మాగతివై మము దయ చూడు అయ్యప్ప. ఇహము పరము నువ్వేనని నమ్మమయ్యప్ప. సకలం సర్వం నీవేనని మేం నమ్మితిమయ్యప్ప. ఉర్మిళి శాస్త్ర కలియుగ వరదారావా అయ్యప్ప. శరణం శరణం శాస్త్ర శరణం నీకే అయ్యప్ప. నీకు సేవకు అంకితమైపోయామయ్యప్ప. నిరంతరం నీ నామస్మరణను చేశామయ్యప్ప. రావా రావా అయ్యప్ప దిగి దిగి రావా అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం స్వామి శరణం శాస్త్ర శరణం శరణం అయ్యప్ప. అయ్యో అయ్యో కాళీ తల్లి కాపాడు తల్లి కాళీ. తల్లి
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప